పర్స్ రామ్. నా కారుకి అడ్డంగా వచ్చి నిలబడ్డారేంటి? మీ హెల్ప్ కావాలి. రైట్ పాకెట్లో చార్మినార్, లెఫ్ట్ పాకెట్లో షిప్ ఉంది. తీసి తగలెట్టి నా నోట్లో పెడతారా? ఓ సిగరెట్ అంటించాలా? అవునండి, గంట నుంచి కాల్చలేదు. ఎవరిని అడిగినా బిజీ అంటున్నారు. మీరు పెద్ద మనుషులు కనిపిస్తాను. మీ చేతులు ఏమయ్యాయి? కాశ్మీర్ బార్డర్ లో యుద్ధం చేస్తుంటే పాకిస్తాన్ సైనికులు కాల్ చేశారా? లేదు సార్, మనోళ్ళే కాల్ చేశారు. అదేంటి? శత్రువుని దొంగ దెబ్బ తీయాలని బార్డర్ దాటి వెళ్ళి 25 మంది దడా కాల్చేసి తిరిగి వస్తుంటే నన్ను పాకిస్తాన్ వాడు అనుకుని మనోళ్ళు నా 2 చేతులు కాల్చేసి నాకు సిగరెట్ కాల్చుకోవటానికి వీలు లేకుండా చేశారు సార్. చాలా చాలా బ్యాడ్ లక్ పోయి. థ్యాంక్స్ అండి. రైట్ వస్తా. నా బ్రీఫ్ కేస్ అది. అమ్మా నా బ్రీఫ్ కేస్, నా బ్రీఫ్ కేస్, అమ్మా నా బ్రీఫ్ కేస్. ఎంత ఉంది? ఇంకా ఓపెనే కాలేదు. గ్యారంటీగా పెద్ద అమౌంట్ ఉంటుంటుంది. బాగా భయపడిపోయావు కదా? ఏడ్చేవులే. నవ్వేవులే. ఏటది? కళ్ళు దొబ్బినాయా? బ్రీఫ్ కేస్. అది తెలుస్తూనే ఉంది. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావని అడుగుతున్నాను. కొట్లో కొనుక్కొచ్చాం ఊరెళ్ళడానికి. మణి, విష్ణు మణి 9849450951 తో పెట్టుకో. ఇంకా పెట్టే ఓపెన్ చేయలేదు. నువ్వు ఓపెన్ చేస్తే నాకేట, ఓపెన్ చెయ్యకపోతే నాకేట. నష్ట పెట్టకుండా ఇదిగో ఇది తీసుకుని మర్యాదగా దుబ్బాయి. ఏటి అంత పెద్ద పెట్టికి ఇదా? అయితే పర్స్ మొత్తం తీసేసుకో. అది ఇప్పుడు బాగుంది. మరి నాకేటి? నువ్వు అక్కడివే. ఏదైనా అవసరం అయితే 9849450951 కొట్టు. దిస్ ఫోన్ ఈస్ టెంపరరీ డిస్కనెక్టెడ్ అని వస్తుంది. బిల్ కట్టాడు కదా. ఏంట్రా అంత షాక్ అయ్యో? అన్ని పోయినట్టు కట్టలేనా? ఈ ఏదో ఉప్పు అమ్ముకునే సేల్స్ బాయ్ బాసు చూడు శాంపుల్ ప్యాకెట్ చేసి తిరుగుతున్నాడు. రే ఇది ఉప్పు ప్యాకెట్లు కాదురా, హీరోయిన్. హీరోయిన్? అదేరా, సినిమాల్లో అమరీష్ పురి, రఘువరన్ పెద్ద పెద్ద డెన్లో ఇంగ్లీష్ వాళ్ళకి అమ్ముతుంటారే. ఓ అదా. అయితే రైతు బజార్ తీసుకెళ్ళి వెంటనే అమ్మేద్దాం. ఇది అందరూ కొనరు, స్మగ్లర్సే కొంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ముషరఫ్ అని పాకిస్తాన్ ప్రెసిడెంట్. ఆడు కాదు, చార్మినార్ దగ్గర ఉంటాడు. వాడికి వీటి గురించి బాగా తెలుసు. వాడిని పట్టుకుంటే వీటిని గ్యారంటీగా పెడతాడు. బందిపోట్లు. బందిపోట్లు కాదు, కడుపులో పోట్లు కాదు, గాళ్ళ అన్నా సేట అసిస్టెంట్లు. నోరు మూసుకొని రండి. అన్నా నమస్తే. శుక్రియా. పోనా బస్. మన మిస్సెస్ పిల్లలు పులాసా అండి. రండి హాయ్. రండి. ఇదే అన్నడ్డ. ఆహా, ఓహో, డెన్నంటే ఇలా ఉండాలి. ఇది అమ్మేశాక మనం కూడా ఇలాంటి నీకోటి నాకోటి కటింగ్ చేస్తాం. మళ్ళీ కట్టించుకోవటం ఎందుకురా, బోల్డ్ అంత శ్రమ. ఇదే కొనేద్దాం. కొనే ముందు వాచ్ చూపించుకోవాలి, లేకపోతే దెబ్బ అయిపోతాం. అలాగే. సర్లే ఇక్కడ కూర్చోరి, నేను ఇప్పుడే వస్తా. పోతే పోయింది గాని బాధపడకు డార్లింగ్. బాధపడద్దా? నీ అమ్మ ₹1 కోటి సరికే అది. అన్నా మస్తు జబర్దస్త్ బిజినెస్ పట్టుకొచ్చినా. ఏంట్రా అది? 100 ప్యాకెట్ల హెరాయిన్ అన్నా 25-30 లక్షలకి ఇస్తానంటే నీ కాడి పట్టుకొచ్చిన. అంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారా? బచ్చాగాలన్నా దాని ఇలువనే వాళ్ళకి తెలియదు. అగో గాడ కూర్చున్నారు చూడు. ఎవర్రా వాళ్ళు? అమ్మ నా దొంగ బిడ్డలారా, నా దగ్గర కొట్టేసి నాకే అమ్ముతారా? బేరం దగ్గర మరీ పట్టుకో, కొంచెం అటు ఇటు అయినా ఇచ్చేయి. సింగిల్ పేమెంట్ ఇస్తానంటే ఇద్దాం. ఏంటి అలా తీసిపోయారు? సార్ మీరు ఇక్కడ? ఈ డెన్ ఓనర్ని నేనేరా. సార్ మీరు ఇంత పెద్ద పిల్లని తెలియక మీ దగ్గర పిల్లి మొగ్గలు వేసాను సార్. చూడటానికి ఎవడో గొట్టంగడిలా ఉన్నాడు. బ్రీఫ్ కేసు కొట్టేమన్నాడు సార్. సార్ ఇదిగోండి సార్ మీ బ్రీఫ్ కేసు. ఇంకా చూస్తావేంటి సార్? క్షమించేసారు. రా ఆగండి. ఇప్పుడు భోజనాలు అయ్యొద్దండి, కాఫీ టిఫిన్ కూడా వద్దండి. హ్యాండ్ బిర్యానీ అని ఒకటి ఉంది, అది తిని వెళ్దురు కానీ. ఇంత పెద్ద కత్తి ఎందుకండి? గడ్డం తీసుకుందామని. ఆ కత్తితో వాడి 2 చేతులు నరకరా. సార్ తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్. అయినా క్షమించను, నరకరా. అది కాదు ఇప్పుడండి. బ్రదర్ ఒకసారి వెళ్ళరా. ఇందులో బుల్లెట్లు ఉన్నాయా? ఫుల్గా ఉన్నాయి. ఈయన కాల్చేయి. అమ్మ బాబాయ్ నన్ను చంపేస్తాడు. చూసారా ఈడికి మీరు ఎలాగో, తను నాకు అలాగండి. ఎలా నరకమంటారండి? వెరీ గుడ్. ఈ కత్తి వాడికి ఇచ్చే. అర్థం చేసుకున్నా సార్. మీ దగ్గర జీతం తీసుకుంటూ మిమ్మల్ని కాల్చమంటే కాల్చలేదు, వీటి వేసేయమంటారా? వాడిని కాదు, నీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ నీ చేతులు నరకమంటే నరకలేదు. వీడి చేతులు నరకాయి. అలాగే సార్. అలాగే సారా. చేతులు చాపు. బాసు నీ రైట్ హ్యాండ్ అని కూడా చూడకుండా. రైట్ హ్యాండ్ అంటే అర్థం ఇదేరా, త్యాగం చేయాలి, తప్పదు. రైట్ హ్యాండ్. ఓహో, చేతులు నరికేస్తే నేను టిఫిన్ ఎలా చేయను, భోజనం ఎలా చేయను? నేను మొదలు కలిపి పెడతాను రా. లెఫ్ట్. లెఫ్ట్ హ్యాండ్. మరి బాత్రూమ్? నార్మల్. చేతులు చాపు. సరే నరుక్కో. గురుగారు బ్లడ్ ఆడుతుంది, కాస్త అలా వెళ్తారా? సార్ మీరు కూడా. నేను కూడానా?
ఉస్కో ఇక్కడి నుంచి తప్పించుకోవడం మీ వల్ల కాదురా. అర్థమవుతుంది గురు. నాకు కూడా వస్తుంది సిచ్యువేషన్ ఎటువంటిది, కంట్రోల్ చేసుకో. అది కాదు, ఒక్కడు. ఒకటేంటి, ఇక్కడ 100 మంది ఉంటే. మహేష్ బాబు ఒక్కడు. సార్ ఈ కత్తి పెట్టుకుని అమ్మా ఒకసారి ఇలా రండి. ఇలా పెట్టి ముందుకు వస్తే దీన్ని లేపేస్తా. మర్యాదగా మీ లుంగిలిప్పి మీ కత్తులు గన్స్ దాంట్లో వేసేయండి. ఇక్కడంతా ప్యాంట్లే వేసుకున్నారు. నో జోక్స్. రేయ్ నువ్వు ముగ్గు అయితే గొబ్బిమ్మని నాకు తెలుసురా. ఏడ్చావులే, అదో పెద్ద లపాకి. దుర్మార్గుడా, భూమి కనిపెట్టుకుని అంతంత మాట్లాంటావా? పురుగులు పడిపోతావు. ఎవరికా? అది భూమిక కాదు, నేను ప్రకాష్ రాజ్ని కాదు. ఏమ్మా నిజమా? నిజమే. వీడు వీడు ప్రకాష్ రాజ్ కాదు, నా మహేష్ బాబు. 2 చేతులు నరికిస్తా, 4 చేతులు నరుక్కోమంటావా? ఎందుకులేండి, 2 చేతులు నరికి ఇచ్చేస్తాను. రే బాగుదరా, చేయి చాపు ఇచ్చేద్దాం. సరే. సదా జయం జయం జయం. జయం. మీకు అపజయమేరా? కాదు, జయం. మా తేజ జయం. ఏంట్రా అలా చూస్తున్నారు? భలే చెప్తున్నా. చెత్త నా కొడుకులా, వెళ్ళి పట్టుకోండి. అమ్మ తొక్కు, వాళ్ళకి దొరికి ఉంటే మనిషి నరికేస్తారు. గురు నువ్వు ఎక్కువ, తొక్కుడు తక్కువ. జయం 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 సదా జయం 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 జయం. ఎందుకన్నా? వాళ్ళను మనం చంపక్కర్లేదు, వాళ్ళే లారీ కింద పడి చేస్తారు. అదేలా? ఆ సైకిల్ కి బ్రేకులు లేవు. బ్రేకులు ఫెయిల్ రా. బ్రేకులు లేకపోతే నువ్వు అనేది కదా పొడికాళ్ళు. డబ్బులు తగిలియా? వీడెవడ పెద్ద బురుడీలా ఉన్నాడు. కారుని గుద్దితే తిట్టకుండా మనల్ని చూసి జాలి పడతాడేంట్రా. అయితే బాధ బాధేద్దామా? ఏం పర్లేదుగా బాబు. బంగారు లాంటి సైకిల్ గుద్దేసి ఏం పర్లేదంటావా? నా కారు కూడా ఫ్రాక్చర్ అయినట్టు. నేను గుద్దాను. రాంగ్ రూట్ లో వచ్చి నా కారును గుద్దింది మీరు. కారు ఉంది కదా అని కారు కూతులు కుయ్కు. సైకిల్ వచ్చి కారుని గుద్దినా, కారు వచ్చి సైకిల్ గుద్దినా తప్పు కారుదే. బొక్క వానరకే. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. కావాలంటే సైకిల్ పొజిషన్ చూడండి. లెఫ్ట్ లో ఉండవలసింది రైట్ లో ఉంది కదా. 1 minute ప్లీజ్. గుడ్, అది మర్యాద అంటే. ఇలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం. అదేంట సైకిల్ అలా పడేసా? ఇప్పుడు రాంగ్ రూట్ నీదే కదా. ఓహో అందుక. అనవసరం గొడవ చేయకుండా ఓ 10,000 ఇచ్చి వెళ్ళిపో. నేను డబ్బులు ఇవ్వాలా? అది ఈ తొక్కలో డొక్కు సైకిల్ కి. గిరిజనులారా, గిరిజనులు చిచి పొడుజిల్లారా, అది కరెక్ట్. ఈ ఘోరకల్లిని ఖండించలేరా? ఒక సామాన్యుడి స్వేచ్ఛగా వీధిని పడి సైకిల్ తొక్కునే అవకాశం లేదా? చెప్పండి పబ్లిక్, చెప్పండి పబ్లిక్. ఏమైంది? చూడండి సార్, ఈ కామాంధుడు కళ్ళు కూలింగ్ గ్లాసులు పెట్టుకుని లెఫ్ట్ లో వస్తున్న మమ్మల్ని, అదే రైట్ లో వస్తున్న మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ నే ముందుకు నడిపిస్తున్న మన అన్నగారు తెలుగుదేశం సైకిల్ ని సల్మాన్ ఖాన్ లా గుద్దేసి తిరిగి మా మీద అత్యాచారం చేయబోతున్నాడు. ఏమయ్యా చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నావు, ఏమిటి అన్యాయం? తప్పుందని మతం సార్, కారు ఉందని కామం సార్. చిచ్చే, వీళ్ళే రాంగ్ రూట్ లో వచ్చి సైకిల్ పొజిషన్ చూస్తే తెలియటలా ఎవరు రాంగ్ రూట్ లో వచ్చారు. అది పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా మర్యాదగా 2,000 ఇచ్చేయి. 2,000? అసలు అదేంటనుకుంటున్నారు సార్? సైకిలేగా, చంద్రబాబు గారు ఇచ్చిన సైకిల్ సార్. రేపు ఎలక్షన్స్ కూడా ఇదే తొక్కుతా, తీసుకురామంటే తీసుకెళ్తున్నా. అమ్మో అయితే పెద్ద కేసు అవుతుంది. ఓ 10,000 ఇచ్చేయి. ఇది బాగుంది, ఇచ్చేయి. ఇస్తాను రా. మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా దొరక్కపోవు, అప్పుడు చెబుతా. నీకు బుద్ధి ఉందా? లేదు. నీ దగ్గర ఉంటే ఒక అరకే చెప్పావు. ఇందుకే నిన్ను ఏవి రావు అనేది. నా పేరు పెట్టి పిలవద్దా నీకు 100 సార్లు చెప్పాను. నా కారు డ్రైవ్ చేద్దాం నీకు 1000 సార్లు చెప్పాను. నీకేమైనా నాకు ఎంత బ్యాడ్ నేము. వాండర్ లాగుండు, డ్రైవర్ లా బిహేవ్ చేయకు. నిన్ను లేట్ గా ఎవడమన్నాడా? ఏ వచ్చే వరకు వెయిట్ చేయలేవా? నీకోసం నేను వెయిట్ చేయలేదా? నేను ఎప్పుడైనా నేను అడిగానా? ఒరేయ్, నేను నీకు జీతం ఇస్తున్నాను. నేను తీసుకుంటున్నాను, అందుకు నేనే డ్రైవ్ చేయాలి. ఛ,
పొద్దున్నే లేచి ఎవడ మొహం చూశాను, అయ్యో. అంతా రివర్స్ గేర్ లో వస్తున్నాడు. ఏంటి కారుకు సొట్టబడింది? వాడెవడో సైకిల్ తో కొట్టాడు. అందుకే గుర్రం పని గాడిద, గాడిద పని గుర్రం చేయకూడదనేది. అంటే నేను గాడిదనా? నేను గుర్రానని చెప్తున్నాను, నువ్వేంటో నాకు తెలీదు. గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఒకసారి లోపలికి రా. బట్టలు తక్కువ వేసుకుంటే ఇంక్రిమెంట్లు ఎక్కువ ఇస్తారని ఎవరైనా చెప్పారా? లేదు సార్. మరి లేకపోతే ఏంటా ప్రదర్శన? మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు ఒళ్ళు దాచుకోకూడదని మా మమ్మీ చెప్పింది. ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్? ఫ్రీనే, అలా సరదాగా బయటికి వెళ్దామా? నేను అడుగుతున్నది నీ ప్రోగ్రామ్ గురించి కాదు, నా ప్రోగ్రామ్ గురించి. మీరేం చెప్తే అదే. ముందు డిక్టేషన్ తీసుకో. సో ద మున్సిపల్ కార్పొరేషన్ వంగింది చాలు, కూర్చుని రాయ్. ఇదిగో నువ్వు నుంచుని అటు తిరిగి రాయ్. సో ద మున్సిపల్ ఇదిగో నువ్వు ఇటు తిరుగు, నేనే అటు తిరిగి చెప్తా. రాసావా? రాశాను సార్. ఏం రాసావు సార్ చదువు. నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను, కలిసుందాం రా, పెళ్లి చేసుకుందాంరా, ప్రేమతో నీ గంగోత్రి. ఓ ఐ సీ. రే తోక, తాజ్లో సూట్ బుక్ చేయమంటారా? ఒకసారి వెళ్ళి నా ఆల్బమ్ తెచ్చి చూపించు. ఆల్బమా? ఆల్బమ్ చూపిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, చెప్పింది చెయ్యి. నీ కర్మ. ఏంటిది? నిజం. ఇట్స్ లై. నువ్వు నోరు మోయి. నేను నమ్మను. నమ్మి తీరాలి. ఎలా హత్య వెళ్ళిపోతుందో చూసావా? చాలే, నువ్వు జిఎంకి చెప్పి కొత్త పిఏ కావాలని పేపర్లో యాడ్ ఇమ్మను. ఎందుకు దిక్కుమల్ల ఆల్బమ్ చూపించడానికా? నువ్వు ఎక్కువ మాట్లాడావంటే కొత్త పిఏతో పాటు కొత్త డ్రైవర్ కూడా కావాల్సింది పేపర్లో యాడ్. అంతకు తెగించావు అనమాట. ఓకే. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? కోకోకోలా బిజినెస్. అది కాదు. ఓ ఇదా, ఉప్మా తింటున్నా. దిస్ ఇస్ టూ మచ్. అవును, ఉప్మాలో ఉప్పు టూ మచ్ గా ఉంది. ఈ నెల కన్నారండి మీరు? నేనెక్కడ కనిసొచ్చాను? సిసేరియన్ చేసి నెల ముందే బయటికి తీసేశారు. అమ్మగారు అడిగేది ఆల్బమ్ గురించి. పియ్యకి ఎందుకు చూపించావు అది? లేకపోతే అది నా మీద బయట వేయాలని చూస్తుంది. బాసుల మీద బయట వేసే రైట్ పియ్యలకి ఉందిరా. ఆ రోజుల్లో నేను కూడా నీ నాన్న దగ్గర పియ్యగా పని చేస్తూ బయట వేసాగా పట్టి ఈ రోజు నేను నీకు మమ్మీ అయ్యాను. ఈ రోజేంటి? నన్ను కన్న రోజే అయ్యావు. ఇంత కారంగా ఉందేంటి? స్టమక్ మండి కావాలని వేసా. అంటే ఏంటని మీ ఉద్దేశం? ఇలా ఉప్పు కారం ఎక్కువ వేస్తే చచ్చినట్టు తింటాడా? తినకపోతే మానేయమను. ఇక లాభం లేదు అబ్బాయి గారు. వెంటనే ఒక మంచి అమ్మాయిని చూసి పని మనిషిగా పెట్టా. పెళ్లి చేసుకోవడానికేగా? కాదు, వంట చేసి పెట్టడానికి. అంతేగాని వెడ్డింగ్ మాత్రం చేసుకోవు. వరే బుజ్జి, నీ వయసు వాళ్ళంతా వీకెండ్స్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే నా వయసు వాళ్ళంతా ఆ గ్రాండ్ సన్స్ తో ఆడుకుంటుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? పెళ్లి గురించి మీకున్న ధ్యాస ఈయనకి లేదండి. చి 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 చి. ఆఫీస్ లోనే కాదు, ఇంట్లో కూడా నాకు పీస్ లేదు. మిమ్మల్ని పీస్ పీస్ చేస్తారా? ఇవాళ మన నైట్ లొకేషన్ ఇదే. ఈ లేడీస్ హాస్టల్ ఏం దొరుకుతుంది గురు? రిబ్బన్లు సారాలు తప్ప. నేను చెప్పానా మనల్ని దొంగలు అనుకుంటాడని? దొంగలను ఎందుకు అనుకుంటాం బాబు? మాకు ఆ మాత్రం తెలదేటి. కుర్రోళ్ళు లేడీస్ హాస్టల్ ఈ టైంకి ఎందుకు వస్తారో మాకు బాగా తెలుసు. మేము ఎందుకు వచ్చామో చెప్పు. 101 లో లీలారాణి కోసం, 109 లో పద్మ కోసం వచ్చుంటారు. కరెక్ట్ గా చెప్పేసారు. పద్మ పద్మ ఏం చేస్తుంది? ఇప్పుడు దాకా కారిడార్ లో వెయిట్ చేసి ఇప్పుడే లోపలికి వెళ్ళింది. ఓహో, లీలారాణి ఉందని చెప్తాం కదండి. నువ్వు కొంచెం కోఆపరేషన్ చేయాలి. ఫుల్ కోఆపరేషన్ చేస్తాం. ఇద్దరు చిరకొంద కొడిచేయండి. అలాగే. ఆఫ్టర్ ఆల్ 100-200 ఏంటి చీప్ గా? ఇదిగో తీసుకో. అయ్యి బాబా 500. నా బాబే, నువ్వు రోజు వచ్చాయి, ఫుల్ కోఆపరేషన్ చేస్తాను. వచ్చేస్తాను. జాకెట్ తీసుకోండి. పర్సు పర్సు ఇది. ఎందుకురా? మధ్యలో ఆకలిస్తే తినొచ్చని. అది బ్రెడ్ కాదురా. ఓ అయ్యా,
ఏంటి అలా చూస్తున్నావు? గేదిలా ఉంది, స్టూడెంటా? వాడనే ఉంటది కానీ. నన్ను వాటేసుకో, నన్ను కాటేసుకో. నాకు చూసావా గురు, దీని పర్సనాలిటీకి నాకు కావాల్సి వచ్చాడట. రేపు అమ్మల గారికి ఫోన్ చేసి చెప్తాం. కానీ అవెందుకురా? బాగుంటే ఇంట్లో వాడుకోవచ్చు, లేకపోతే ఆపరేట్కి అమ్ముకోవచ్చు. ఈ అమ్మాయికి ర్యాంక్ గ్యారంటీ. మంచం ఇచ్చి ఉండరు. అదేంటి గురు ఇక్కడ సెటిల్ అయిపోయా? రే ఈ అమ్మాయిని చూడరా ఎంత అందంగా ఉందో. మనం వచ్చింది పెళ్లి చూపులకు కాదు, పద. ఉండు, ఈ అమ్మాయిని చూసి కొద్ది చూడాలనిపిస్తుందిరా. మనం ఇప్పుడు ఎవరన్నా చూసారనుకో, మన అంతు చూస్తారు. లే లే లే. ఏంటయ్యా వెతుకుతున్నావు? పర్సు పడిపోయిందండి. అయ్యయ్యో, దాని వాటికంగానే మీ లోపల పని బాగా జరిగిందండి. నీ దైవాలు బ్రహ్మాండంగా పూర్తయింది. రేపు వచ్చాడు బాబు, మర్చిపోకుండా ఫుల్ కోఆపరేషన్. గుడ్ నైట్. గుడ్ నైట్. అబ్బో, ఇది ఎవరితో బాయ్ ఫ్రెండ్స్ హోల్సేల్ గా మెయింటైన్ చేస్తుంది. ఆహా, అదిరింది. అవును అదిరింది. ఓహో సూపర్. అవును సూపర్. ఇప్పుడు ఏం చేద్దాం గురు? పట్టుకెళ్ళి చమలాలుగా అమ్మేద్దామా? నా లవర్ నమ్మేస్తావా? లవరా? లవర్ ఎవరు గురు? అదేరా, నిన్న రాత్రి లేడీస్ హాస్టల్లో చూసిన నా ఐశ్వర్య రాయి. ఏంటా రాయి అంత బాగా నచ్చేసిందా నీకు? నచ్చటంలో అలా ఇలా కాదు, కిలోమీటర్ అంత నచ్చేసింది. అదిగో నా డ్రీమ్ గర్ల్ నా కోసం హాస్టల్ నుంచి లేచిపోయి వచ్చేస్తుంది. ఏంట్రా మంచి రొమాన్స్ లో ఉండగా డిస్టర్బ్ చేస్తావు? నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవడం బెటర్. ఇప్పుడే కదరా ప్రేమించాను, అప్పుడే మర్చిపోమంటావేంటి? నా మనసంతా ఆ అమ్మాయి పోస్టులతో నిండిపోయింది. అయితే ఓ పని చేయి. ఏంటి? ఓ బతుకున్న మేకను మింగే కడుపులో ఉన్న పోస్టులని ఆ మేక తినేద్ది. జోకా అనుకున్నాను. ఇదేంటో తెలుసా? ఆ పిల్ల రాసుకున్న డైరీ. లాకర్ నెంబర్లు ఏమైనా ఉన్నాయో రాత్రి నొక్కేశాను, కానీ ఇందులో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో రాసుకుంది. ఏం రాసింది? నాకు కాబోయే మొగుడు పెద్ద అందగాడై ఉండక్కర్లేదు. నా గురించి రాసింది, ఎప్పుడో చూసుంటది. కులం మతం ఏదైనా పర్వాలేదు. వెరీ గుడ్. అవేంటో మనకు తెలియదు కదా. అసలు పాయింట్ ఇక్కడ ఉంది. నాకు కాబోయే భర్త వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. ఉంటాం. ఎలా ఉంటావు? పొట్టగోతే కత్తుళ్ళు బ్లేడ్లు తప్ప అక్షరం ముక్కలేదు. హోరి నా ఎల్బోర్డ్. ఇప్పుడు నువ్వు పోలీసుని ఎలా గుర్తుపడతావు? కాకి డ్రెస్ వేసుకుంటే. మరి లాయర్ని? నల్ల కోట్ వేసుకుంటే. మరి డాక్టర్ని నర్సుల్ని? తెల్ల డ్రెస్ వేసుకుంటే. అలాగే వెల్ ఎడ్యుకేటెడ్ కూడా డ్రెస్ ఉంటుంది. ఏంట్రా అంతా చీరకట్టిన చెక్కిలని చూసినట్టు వింతగా నన్నే చూస్తున్నారు? ఇంత పెద్ద సిటీలో వెల్ ఎడ్యుకేటెడ్ ఎవడో లేడు. నువ్వు అక్కడే అన్నావు, అందుకే తెగ చూసేస్తున్నారు. అయితే గ్యారంటీకి మనం పడిపోద్ది అనమాట. ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? హాస్టల్కి. అక్కడే ఉంది, మొత్తం కొట్టుకొచ్చేసాం కదా. కొట్టుకొచ్చి తిరిగి ఇచ్చేయడానికి. తిరిగి ఇచ్చేస్తావా? ఇది అన్యాయం. నా ప్రేమకు న్యాయం జరగాలంటే ఇదేం న్యాయం? సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. మాట్లాడుకోవడం ఆఫ్ చేసి ఎవరెవరు ఏమేమి వస్తువులు పైన చెప్పండి, నోట్ చేసి పోలీస్ రిపోర్ట్ ఇస్తా. 2 గాజులు 2 దిద్దులు పోయాయి మేడం. 2 గాజులు పోయాయి మేడం. నాది వాచ్ పోయింది మేడం. నా పర్సు కూడా పోయింది మేడం. నిన్న నెల జీతం తీసుకున్నాను. షట్ అప్ రాస్కెల్. ఒక నైట్ వాచ్మెన్ గా పనిచేస్తూ దొంగలు పడకుండా కాపాడాల్సింది పోయి సిగ్గు లేకుండా పర్సు పోయిందని చెప్తావా? ఇదిగో నీ పర్సు. బాబు ఎవరు నువ్వు? వెల్ ఎడ్యుకేటెడ్ అండి. అవును, ఈ పర్సు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? దొంగతనం చేస్తే వచ్చింది. కరెక్ట్. రాత్రి మీద దొంగతనం చేయడానికి వచ్చారు ఇక్కడికి. మేము దొంగతనానికి రావటం ఏంటో పిచ్చనా వాచ్మెన్. ఈ హాస్టల్ పడ్డ దొంగలు రాత్రి మా ఇంటికి వచ్చి దొంగతనం చేయబోతుంటే వాళ్ళని పట్టుకుని 4 పీకి వాళ్ళు ఇక్కడ కొట్టుకొచ్చినాయండి. మేము పట్టుకొచ్చాం. ఏవి ఎక్కడున్నా? తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. దేనికండి? చాలా మంది పూర్ స్టూడెంట్స్ ఉన్నారు, సామాన్లు పోయాయని చాలా ఫీల్ అయ్యారు. అవును, ఈ డ్రెస్ ఏంటి? వెల్ ఎడ్యుకేటెడ్ కదా. ఓ, కాన్వకేషన్ నుంచి వస్తున్నారా? అవునండి. మీరు చాలా గ్రేట్ అండి. దేనికండి? కాన్వకేషన్ అవగానే డ్రెస్ తీసి అవతల పారేస్తారు.
కానీ మీరు ఆ డ్రెస్ ని గౌరవించి అలాగే వచ్చేసారు. నేను ఎప్పుడు అంతేనండి. అవును నువ్వు రాత్రి సెకండ్ షో సినిమా చూసి వస్తే నేను టైం అడిగాం. నాకు వాచ్ ఎక్కడిది? అదేగా చెప్పావు. మీది ఏ యూనివర్సిటీ అండి? అది నేను గోవిందా గోవిందా. ఎస్వి యూనివర్సిటీయా? భలే చెప్పారు. ఇదిగోండి మీ టేప్ రికార్డు. థ్యాంక్స్ అండి. మీ బ్యాగ్. వార్డెన్ గారు మీ పచ్చడే మీ బ్యాగ్ తీసుకోండి. అవును ఇవి నా సామాన్లు, ఇవి అమ్మాయి సామాన్లు అని మీకు ఎలా తెలుసు? మాకెందుకు తెలీదు, రాత్రి ఆ దొంగలు పెట్టి కొట్టినప్పుడు ఎవరెవరి దగ్గర ఏమేమి కొట్టారు వివరంగా చెప్పారులేండి. అలాగే. ఐ సీ. యు సీ. థ్యాంక్స్ అండి. దేనికండి? మా వాడిని వెల్ ఎడ్యుకేటెడ్ డ్రెస్ లో చూశారు కదండి. అవును రాత్రి మీరిద్దరు నాకు 500 ఇచ్చి 101 నెంబర్ రూమ్ లోకి ఒకడు 109 నెంబర్ రూమ్ లోకి ఒకడు వెళ్ళారు కదా. అంటే అప్పాల దగ్గర డబ్బులు తీసుకుని అమ్మాయి రూమ్ లో పంపిస్తావా? నువ్వు ఆగు బాబు, వీడి సంగతి నేను చూస్తాను. అది కాదు మేడం, వీళ్ళే రాత్రి మన ఆశకు దొంగతానికి వచ్చి ఎంతో శ్రమపడి నిజాయితీగా మన సామాన్లు మనకు తీసుకొచ్చేస్తే వీళ్ళు దొంగలంటావా? న్యాయానికి రోజులు లేవు మేడం. సారీ బాబు, ఇక మీరు వెళ్ళండి. ఉంటానండి. నేను కూడా ఉంటానండి. ఏంటి అందరూ ఫ్రెష్ గా తలలు దూకుంటూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఈ రోజు కొత్త పియ్యే వస్తుంది గురు. ఓహో అదా కదా. చూడండి, ఆ వచ్చే ఆవిడ మన బాసుకు కాబోయే భార్య. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా మీ పనులు మీరు చేసుకోండి, లేదంటే ఓడతాయి ఉద్యోగాలు. వెనకాలడే ఇవిగో తీసుకో. సీట్లో కూర్చోండి. మీలో బాస్ ఎవరండి? మేము అంత చండాలంగా కనిపిస్తున్నావా? ఆయన లోపల ఉన్నాడు. అన్నట్టు మీరు వచ్చిన పిఏ పోస్ట్ కోసమేనా? అవునండి. రండి 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 రండి. రేయ్ మీరంతా ఎక్కడైనా పాదయాత్రగా పడే. ఈవిడి కన్యాకుమారి కాదు, కళ్యాణ తాంబూలమే. ఆగో, పెళ్ళైన వాళ్ళకి ఇక్కడ పిఏ ఉద్యోగం లేదు. ఇంతకీ నువ్వెవరు? బయట కారు చూసావా? చూసా. దాని డ్రైవర్ని. కారులో గుడ్డుందా? ఉంది. వెళ్ళి తుడుచుకో. ఏమిటి వింత? ఎందుకీ పులకింత? మే ఐ కమ్ ఇన్ సార్? కమిన్ 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 కమిన్. ఇదిగో, పెళ్ళైన వాళ్ళకి పిఏ పోస్ట్ ఎవరంటే వెనకుండా లోపలికి వచ్చేస్తావే. మిస్టర్ తోక ఆంజనేయులు, ప్లీజ్ గెట్ అవుట్. అది కాదు, ఈ అమ్మాయికి పెళ్లి. నోరు మూసుకుని పో. కారు ఎక్కుతావు కదా, అప్పుడు చెప్తా. మీ పేరు? ప్రభావతి అండి. ఓఎస్ఎస్ ప్రభావతి. మీ ఆయన ఏం చేస్తుంటారు? ఆర్మీలో చీఫ్ గా పనిచేస్తుంటారు. మరి మీకెందుకు ఈ చీప్ ఉద్యోగాలు? సంవత్సరంలో 4 రోజులే వస్తారు. మిగిలిన టైంలో నాకు బోర్ కొడుతోంది. ఇంట్లో ఒంటరిగా ఉండలేక ఇలా. గుడ్, మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఒంటరితనం చాలా బాధాకరమైంది, అది నాకు అనుభవమే. అంటే మీకు భార్య లేదు? పెళ్లి కాలేదా? అంటే ఓకే ప్రభావతి గారు, మీరు రేపే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. దూద్ మీన్స్ మిల్క్. సూరజ్, బయట టూలెట్ బోర్డు ఏంటి నాన్న? సెల్లార్ రూమ్ ఖాళీగా ఉంది కదమ్మా, ఇందాక ఓనర్ అద్దెట్టుకు వెళ్ళడానికి వచ్చి ఆ బోర్డు ఎట్టెళ్ళాడు. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఉద్యోగం దొరికింది నాన్న. వెరీ గుడ్. 10,000 జీతం. పోనీలే, నన్ను నా పిల్లల్ని పోషించడానికి నీకో దారి దొరికింది. అక్క అలా మాట్లాడద్దా నాన్న? ఇదేమిటే? నువ్వు తీసేసిన మంగళసూత్రం ఆఫీస్కి వెళ్తూ వేసుకెళ్లాను. ఎందుకు? పెళ్లి కాలేదని తెలిస్తే బాస్ నుంచి బాయ్ దాకా అందరూ ట్రై చేసేవాళ్లే. ఇదేసుకెళ్లి పెళ్ళయిందని బిల్డప్ ఇచ్చాను, అంతా నమ్మేశారు. ఏంట్రా ప్రకృతిని చూస్తున్నావా? అసలు ఈ డైరీ ఎవడ కనిపెట్టాడు? కనిపెట్టాడు. ఆ పిల్ల ఎందుకు కొనిపెట్టింది? కొనిపెట్టింది. ఇందులో నీ తలరాత ఎందుకు రాసి పెట్టింది? ఏమైందిరా? ఇప్పుడే ఈ డైరీలో 2వ పేజీ చదివాను. ఏ రాసింది? తన కాబోయే భర్త 5-6 భాషలు అనర్గళంగా మాట్లాడాలట. 5-6 భాషలే? అవును బాసు. పాపం నీకు తెలుగే సరిగ్గా రాదు, 5-6 లాంగ్వేజ్లు ఎలా మాట్లాడతావు? హలో, మనలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందనే 30 రోజుల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ పుస్తకాలు రాసి పెట్టింది. అవి ఎక్కడ దొరికితే తెలుసుకుని అర్జెంటుగా కొట్టుకొచ్చే. टाइम क्या हुआ भाई साहब? 11 बजे. हेलो सर. शुक्रिया. हाय, how are you? ఫైన్. ఏంటి ఇలా వచ్చారు? వెల్ ఎడ్యుకేటెడ్ కదండి. కొరియా భాషలో కొత్తగా పోయిటరీ బుక్స్ వస్తే కొందామని వచ్చాను. என்ன தம்பி நல்ல இருக்கியா? எப்படி இருக்கீங்க கண்ணாநிதி? எப்போ வந்தீங்க சென்னை இருந்து? நேத்துதா. என்ன நீ சென்னை வரதில்லையா? చెన్నై వరదల కంటే ఆంధ్ర వరదలు దా ఎక్కువ. ఆమా జయలలితమ్మ సౌఖ్యమా? ఇక్కడ దాకానే చదివా. సరే నా పోయిట్ వారా. పోయిట్ వాంగ. నా వారే అమ్మా. మీకు తమిళ్ వచ్చా?
విపరీతంగా వచ్చండి. కావాలంటే కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచిన కూడా మాట్లాడేస్తాను. రండి. మీరు షాపింగ్ రెగ్యులర్ గా వస్తారా? లేదండి, సాటర్డే సండేస్ లో ఎప్పుడన్నా ఇలా వస్తుంది. ಹಲೋ ಪರಶುರಾಮ್, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? హలో బంగారప్ప, నిన్ను ಚೆನ್ನಾಗಿದ್ರಾ? ಬಹಳ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ಯಾವಾಗ ಬಂದಿದ್ರಿ? ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅಲ್ಲಮೆಟ್ಟಿ ಕಾವೇರಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಮಾತಾಡಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ. ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡು. ಓಕೆ ಓಕೆ, ಹೋಗಿ ಬರ್ತೀನಿ. నీ ఏతా? ఓ సారీ, వైఫా? ఏం లేదండి, నా గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతున్నాడు. బై ది బై, మీరు కన్నడ వాళ్ళ? పక్కా తెలుగుండి. కన్నడం అంత బాగా మాట్లాడుతున్నారు. ఒకసారి ట్రైన్ లో బాంబే వెళ్తూ బెంగళూరు స్టేషన్ లో 10 నిమిషాలు ఆగా. ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ విని ఏదో నేర్చుకున్నా. 10 నిమిషాల్లో కన్నడ భాష నేర్చుకున్నారా? అంటే 100% కాదులేండి, ఏదో 99%. యు ఆర్ సో గ్రేట్. థ్యాంక్ యూ. బై ది బై, మీకు ఇంకేం భాషలు వచ్చు? నెక్స్ట్ మలయాళం అనుకుంటా అండి. అనుకుంటా ఏంటండి? అంటే మలయాళం కూడా వచ్చాను పోయి. హలో మలయాళం అనమాట. ఎంత గురువాయూరప్పనే నీంద దర్శనం ఎంత భాగ్యం. ఎంత కుట్టి చేతన్నాయర్ ఇత్తన్నాళ్ళు ఎవడ పోయి సకీల పడు డబ్బింగ్ కా కొట్టాయం పోయి. చిచి, షకీలా సినిమాలేంటి? కాస్త మంచి సినిమాలు డబ్బింగ్ చేయండి. మీకు మలయాళం వచ్చా? అయ్యో, ఏదో షకీలా డబ్బింగ్ మేడం ఎంత సొల్లు. ఒక సట్టాయం వీధిలో మేకల కొట్టాయం. ఓ షకీలా కుట్టి నీ పోయికో. మళ్ళీ రావద్దా? మళ్ళీ రావద్దంటే మలయాళం వెళ్ళొస్తానని. పోయికో పోయికో, రావద్దు. ఈ మలయాళం ఎలా నేర్చుకున్నారు? మాల వేసుకుని అయ్యప్ప స్వామి దర్శనంకి వెళ్తుంటే ఓ మలయాళ భక్తుడు తగిలాడు. వాడికి మన తెలుగు నేర్పించి నేను మలయాళం నేర్చుకున్నా. అసలు మీకు ఎన్ని భాషలు వచ్చు? ఎన్నండి, 10-12 వచ్చు. మిమ్మల్ని చూస్తుంటే ఒక 100 నోటుని చూస్తున్నట్టుందండి. అదేంటి? ఇండియాలో ఉన్న భాషలన్నీ దాని మీదే ఉంటాయి కదండి. ఓ ఐ సీ. ఎనీవే, మీతో పరిచయం కావటం నిజంగా నా అదృష్టం. తీసుకో బాస్. ఏంట్రా, నా లవ్ సక్సెస్ అయిందని పార్టీ ఎత్తనావా? నేను చెప్పే షాకింగ్ న్యూస్ విని తట్టుకుంటావని. ఏంట్రా అది? ఆ రాయి నీకు దక్కదు. ఏ అన్ని భాషలు బాగానే మేనేజ్ చేసాంగా. ఆ డైరీ చివరి పేజీలో ఇంకొక మ్యాటర్ ఉంది. ఏంటిది? ఆ పిల్ల అంకుశం సినిమా ఎప్పటికి 100 సార్లు చూసిందట, ఇంకా చూస్తూనే ఉందా. ఏ పాప అర్థం కావట్లేదా? పిచ్చ పిచ్చగా నచ్చి తన కాబోయే మొగుడు అంకుశం సినిమాలో రాజశేఖర్లా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయి ఉండాలట. దొంగ, మంచి దొంగ, జేబు దొంగ, అడవి దొంగ, దొంగ మొగుడు, దొంగ రాముడు, ఇలాంటి మంచి సినిమాలు ఉండగా ఆ అంకుశ సినిమా ఎందుకు చూసి వచ్చిందిరా? మన సినిమాలు చూసే పిల్ల మనకు తప్పకుండా దొరుకుతుంది భాష, దాన్ని మర్చిపో. ఇంపాసిబుల్. నా డ్రీమ్ గర్ల్ కోరుకున్నట్టుగానే నేను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవుతా. ఎలా బాబు? మన ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఒక గంట వాడు జీపు యూనిఫామ్ పట్టరా. నాకేంటంటాడు? ఓ టేప్ రికార్డర్, ఓ టీవీతో లాగ్ కొట్టు. రివాల్వర్ తో కాల్చి పారేలేదు, అందుకు సంతోషించు. తొక్క ఎక్కడ వేసావరా? నేనేమన్నా రోడ్డు మీద పారేసాను, డస్ట్బిన్ లోనే కదా సార్ వేసాను. అదేరా, దేవుడు అరటి పండు తొక్కెందుకు పెట్టాడు? పారేయడానికి కాదు, పండు నువ్వు తిని తొక్కని తోకున్న మేకకి పెట్టమని. అటు చూడు. నువ్వు వెనక్కి చూడక, అమ్మాయి మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. చూడరా, అదెంత దీనంగా చూస్తుందో చూడు. తప్పైపోయింది సార్, ఇంకెప్పుడు తొక్క డస్ట్బిన్ లో వేయండి సార్. ఎందుకు సార్ కొట్టారు? తొక్క ఎక్కడ వేసావరా? మ్యాక్ వేసానండి. మ్యాక్ ఏది? ఏది? నీ తొక్కలో తొక్క మీద ఇంట్రెస్ట్ లేక పారిపోయింది. ఇప్పుడు ఆ తొక్కన ఎవడో తొక్కుతాడు, కాలు జారి పెడతాడు, తల పగిలి చేస్తాడు. అప్పుడు ఆడ ఎంటైర్ ఫ్యామిలీ నువ్వు పోషిస్తావా? ఈ తొక్కలో అరటిపండు కోసం వాడు ఎంటైర్ ఫ్యామిలీ నేను ఎందుకు పోషించాలండి? నా జీవితంలో మళ్ళీ అరటిపండు తింటే మీ బూట్ కాల్తో కొట్టండి. హలో సార్. హలో, మీరా? మిమ్మల్ని మేము అసలు చూడలేదు. మీరు ఎస్ఐ ఎప్పుడయ్యారు? డైరీ చూసాక. డైరీ ఏంటి? అదే పోలీస్ డైరీ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యేసాను. మరే గ్రేట్. నాకు కూడా పోలీసులు అంటే చాలా ఇష్టం. నాకు తెలుసు. నాకు తెలుసు. మీకెలా తెలుసు? మీరు చెప్పారుగా. ఇంతకీ మీరు ఏ స్టేషన్? ఏ స్టేషన్ ఏంటండి? సికింద్రాబాద్ టు హైదరాబాద్ స్టేషన్లు అన్ని మాయా. ఆహా, మీరు ఉద్యోగం చేసేది ఏ స్టేషన్ లో? పంజగుట్ట. థ్యాంక్ గాడ్. అయితే మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. మా వార్డెన్ని కొందరు స్టూడెంట్స్ ని మీ వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళకి బెయిల్ ఇద్దామని స్టేషన్ కి వస్తున్నా. ఈ మాత్రం దాన్ని మీరు ఎందుకండి? మీరు వెళ్ళండి, మళ్ళీ నేను రిలీజ్ చేస్తాను. నేను వస్తానండి. అలాగా? ఏంటి ఆలోచిస్తున్నారు? అది పొద్దున్నే టిఫిన్ చేయలేదండి. అరటిపళ్ళు ఉన్నాయి, తినండి. అరటిపళ్ళ? మేకలు లేవు కదండి. దారిలో హోటల్కి వెళ్దాం. సరే, మీరు జీప్ లో కూర్చోండి. ఓకే. ఏం చేద్దాంరా? ఓ అరగంట ఆగి తీసుకురా, నేను వెళ్ళి ఎస్ఐ గారిని మేనేజ్ చేస్తాను. వెళ్ళు. సార్, ఎస్ఐ గారు. ఏటంత కంగారుకి వచ్చావు? జీప్ తీసుకెళ్ళి లారీ గుద్దించావా ఏంటి? మీ జీప్ సేఫ్ అండి, మీరు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటది? మీ స్టేషన్ గంట రెంట్కి ఇస్తే. స్టేషన్ గంటకి రెంట్కి ఇవ్వాలా? నాకేంటి? 10,000 ఇస్తే స్టేషన్ రాసి ఇచ్చేస్తాను. వెరీ గుడ్. మీ సిన్సియారిటీ చూస్తుంటే భారతీయుల్లో కమలాసులు గుర్తుకొస్తున్నాయి.
పనిలో పని. ఇప్పుడు మా గురువు గారు ఇక్కడికి వచ్చి ఎస్ఐగా బిల్డప్ ఇస్తారు. మీరు ఆయన ముందు సాల్యూట్లు అయి కొడుతూ అసిస్టెంట్ గా నటించాలి. దానికేంటి సాల్యూట్ గా 100 కొడతాను. అయితే ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం 800. లాస్ట్ లో టోటల్ గా కౌంట్ చేసి చెప్పండి, మొత్తం ఒకేసారి పడేస్తాను. అయితే ఓకే. మీరంటే మీ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ అండి. స్ట్రిక్ట్ ఆఫీసర్ కదా, టెర్రర్. ఏ కానిస్టేబుల్స్? ఎస్ సార్. ఎస్ సార్. 11. 11 ఏంటి? అదే ఎస్ఐ గారు టైం అడిగారు అనుకుని 11 అని చెప్తున్నారు. నా పర్మిషన్ లేకుండా మేఘ్న గారు వార్డెన్ ఎందుకు అరెస్ట్ చేశారు? ఆటోలో 4 అమ్మాయిలు వేసుకొని మొబైల్ వ్యభిచారం రన్ చేస్తాను సార్. లేదండి, వీళ్ళంతా నా స్టూడెంట్స్. ఆటోలో సినిమాకి వెళ్తుంటే అనుమానించి అరెస్ట్ చేసేశారు. రాస్కల్స్. దీనికి ఎక్స్ట్రా. షట్ అప్. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే మేము సస్పెండ్ చేసి పడేస్తాను. ఆవిడ సారీ చెప్పి రిలీజ్ చేయండి. నాకేంటి? మాకేంటి? మీరు ఆవిడ రిలీజ్ చేస్తే మీకు అదే 10,000. అయితే ఓకే. మాకు ఓకే. మా వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేదు కదండి? ఏదన్నా చేస్తారనుకుని బొళ్ళంతా ఆశపడ్డాను. చచ్చా, మేము ఆ టైప్ కాదు. ఆహా, భయపడ్డాను. మేము అంతకన్నా ఎక్కువ భయపడ్డాం. నిజం చెప్పండి, మీరు మమ్మల్ని దొంగలు అనుకుంటున్నారు కదా? అంటే ఆ ఫోటోలు అక్కడ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, పెన్నిస్తో కూడా తీయచ్చు కదా. షడప్. అందుకే దొంగల్లో దొంగల్లా కలిసిపోయి వాళ్ళ సీక్రెట్స్ అని తెలుసుకుని వాళ్ళని పట్టుకోవాలనే ఈ వాంటెడ్ బోర్డులో మా ఫోటోలు అంటించుకున్నాం. ఇక్కడే కదండి, రైల్వే స్టేషన్ లోను, బస్ స్టాండ్ లోను, టాయిలెట్స్ దగ్గర కూడా వాంటెడ్ బోర్డులు మా ఫోటోలు ఉంటాయండి. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. అయ్యి బాబోయ్, వీడేంటి? ఇది కత్తులు రత్తలే, కత్తులు గుచ్చుకొచ్చి స్టేషన్ వచ్చి మరడుకోవాలా? పోరా. నేను గుచ్చుకోలేదు సార్, గుచ్చారు సార్. ఎవరు? నేను డైలీ పేపర్ రిపోర్టర్ సార్. ఆ అన్నా సెట్ గురించి పేపర్లో రాసి ఫోటోలు తీసేసామని వాళ్ళు మమ్మల్ని చంపడానికి వచ్చారు సార్. నేను తప్పించుకున్నాను సార్. మా జర్నలిస్ట్ అక్కడే ఉన్నాడు సార్, వచ్చి కాపాడండి సార్. ఎందుకు? వాడి చేతిలో మీ మాట రావటానిక? అయినా పోలీసులు ఎక్కడైనా మర్డర్ అయిపోయా క్లైమాక్స్ లో వస్తారు కానీ ముందు వస్తారంటే ఏమండే? కరెక్టే, మేము ఎప్పుడు అలాగే వెళ్తాం. మర్డర్ అయిపోయిన తర్వాత ఎవరి చేతిని ఫోన్ చేయించో అప్పుడు వెళ్తాం. అదేంటండి అలా అంటారు? అనవసరమైన విషయాలు మనం ఎందుకంటే తలదొరచడం. రక్షించాల్సిన మీరే అలా అంటే ఎలా? అంటే ఫస్ట్ టైం మీరు మా స్టేషన్ గెస్ట్ గా వచ్చారు కదండి, ఈ టైంలో మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తే బాగోదని అలా అంటున్నాడు. కావాలంటే నేను రోజు వస్తాను, వెళ్దాం పదండి. పదండి. కానిస్టేబుల్స్, 38. ముందు వీడిని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించండి. పోస్ట్ మార్టం? నేను ఇంకా చావలేదు కదండి. హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు చంపరేటే. నువ్వు పద. నా గురించి పేపర్లో రాస్తావా? నేను మాఫియా కింగ్ నా, సిటీలో ఉంటున్న వీరప్పన్న. అవన్నీ నిజాలు అనుకుని జనం నమ్మేసి నన్ను ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో చేసేస్తే దేశానికి ఎంత అప్రతిష్టరా. రక్షించండి, కాపాడండి, రక్షించండి. ఎవడరా నిన్ను రక్షించేది? ఉన్నాడు మిస్టర్. రండి సార్. సైడ్ 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 తప్పమ్మా. నువ్వు దొంగతనాలు మానేసి పోలీస్ ఎప్పుడయ్యావురా? అది మోసపోయావు మిస్టర్. నువ్వు ఆయన్ని దొంగే అనుకుంటున్నావు కదూ? అనుకోవడం ఏంటి, వాడు దొంగే కదా. కాదు, నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికి దొంగలా నటిస్తున్న అంకుశం రాజశేఖర్. ఏం సార్ చూస్తున్నారు? వెళ్ళండి. అటు కాదు, ఇటు. పబ్లిక్ ముందు కొడితే బాగోదు. మమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను. పారిపో. నేను పారిపోవాలా? ఈసారి కూడా మేమే పారిపోవాలా? లేదు, ఈసారి నువ్వు చచ్చిపోవాలి. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. 46 46. ఏం సార్ ఇది? మీరు కొడితే వాడు పడిపోవాలి కానీ వాడు కొడితే మీరు పడిపోవడం ఏంటి? మీరు తగిలితేనే వాడు పడిపోయాడు. ఒక్కటి కొట్టారంటే గింగిరాలు తిరుగుతాడు. కొట్టండి సార్. కేసు అవుద్దేమో. సార్ కొట్టే కేసు ఎలా అవుతుంది? కొట్టండి సార్. ఏంట్రా అలా కళ్ళప్పగించి చూస్తున్నారు? నువ్వింత దొబ్బుకున్నవాడంత బక్కకున్నాడు, ఎట్లా కొడుతుండే నా సంజాయితలే. చెత్త నా గాడిదిల్లారా. ఆ బక్కొడితో మనం తన్నులు తింటే రేపటి నుంచి సిటీలో తలెత్తుకొని తిరగలేము. వెళ్ళండి. అయ్యి బాబా, ఎంత రక్తం వచ్చేస్తుందో. లెక్కలు మాకొచ్చు. అయ్యి బాబా, ఎంత రక్తం గారిపోతుంది. బీపీ అయిపోయా కదా. పిచ్చోడా, పౌరుషం రావడం కోసం సారే బ్లడ్ వచ్చేలా కావాలని కొట్టించుకున్నారు.
కదా సార్? అవును. చూసావా? చూడండి సార్, మీ రక్తం కళ చూడండి. ఆవేశం తెచ్చుకొని వాళ్ళ అంత చూడండి. నమస్తే సార్. ఇది డబ్బుల కోసం కొట్టిన చెల్లియుడు కాదురా. ఈ పరశురాములో పరశురాముడు ఉన్నాడని బండేజ్ చేసిన చెల్లియుడు. కమ్ ఆన్ ఫాలో మీ. వెల్ డన్ మై బాస్, వెల్ డన్. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు. ఏంటండి అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఒకటి అనొచ్చా? అనండి. ఐ లవ్ యూ. నేను ఒకటి అనొచ్చా? నేను ఐ లవ్ యూనే. ఏమన్నా జరుగుంటే యాక్సిడెంట్ అంటారు. డ్యూయట్ అయిపోయిందా? లొకేషన్లు బాగున్నాయా? పాపం మళ్ళీ డ్రీమ్ లోకి వెళ్ళాలనుకుంటా. టేక్ దిస్ లెటర్. ఏంటిది? నా రాజీనామా. రాజీనామానా? అవును. నువ్వేదో సీనియర్ మోస్ట్ దొంగవని జూనియర్ నైనా నీ దగ్గర అప్రెంటిస్ గా జాయిన్ అయ్యాను. నువ్వేం చేసావు? దొంగతనాలు మానేసి అమ్మాయి బ్యాక్ పడ్డావు. కొన్నాళ్ళు ఇలాగే జరిగితే దొంగతనాలు ఎలా చేయాలో కూడా మర్చిపోతాం. ఇప్పుడు మన అంత అర్జెంట్ గా దొంగతనం చేయాల్సిన అవసరం వచ్చింది. అవసరం వచ్చింది. పొద్దున్నే ఎస్ఐ వచ్చి వార్నింగ్ ఇచ్చి బిల్ ఇచ్చి వెళ్ళాడు. బిల్లా? అవును. జీప్ రెంటో, పోలీస్ స్టేషన్ రెంటో, సాల్యూట్ చేసిన మొత్తం ఛార్జీలు 10,200. సాయంకాలం లోపు ఇవ్వకపోతే లాకప్లో పెట్టి కిడ్నీలు తీసుకు అమ్మేసుకుంటా అన్నాడు పట్టు. సాయంకాలం లోపల కదా? అబ్బో బోల్ టైం ఉంది. ఈ లోపల ఏదో పార్టీ తగలపోతులే. సారీ. నేను గుద్దితే మీరు సారీ చెప్తారేంటి? నువ్వు చెప్పలేదని. ఐసి సారీ. ఎలా ఉందరు అందరి బ్యాంకు? కడుపు వచ్చిన నిండుగా ఉంది. అయితే లేట్ ఎందుకు? డెలివరీ చేసేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి టైం ఎంతండి? 10:30. థ్యాంక్స్. ఏం జరిగింది మేడం? ఏం పర్లేదు, వాడిని ఇప్పుడే క్యాచ్ చేస్తా. మా వాడు దొరకకూడదని. ఓ ప్రభావతి, వాట్ హ్యాపెండ్? ఓ చేసి పట్టుకుంటా. కాస్త కారు చూస్తుండండి. ఈడొచ్చాడేంటి? ఆగరా.
ఏంటి ఆగమనగానే ఆగిపోయావు? ఏమైనా చేస్తావా? మరి చేరేటి ఏం చేస్తావు? రన్నింగ్ చేస్తా. ఉస్కో రేయ్, ఇలాంటి విషయాలు నీకంటే సీనియర్. ఆగో. నువ్వా? అవునేనే కాదా నాన్న? ఆ రోజే అనుకున్నాను రా, నువ్వు పెద్ద స్టూవర్ట్ పురంగాడివని. పెన్ను తీసేవేంటి? ఆటోగ్రాఫ్ కావాలా? ఇది పెన్ను కాదురా, నైఫ్. హ్యాండ్స్ అప్. మర్యాదగా బ్యాగ్. ఏంటి నువ్వు దొంగవేనా? షట్ అప్. కాసక్కను పొడిచేస్తా. 10 seconds సార్. టేక్ 20 seconds. నీది పెన్ అయితే నాది గన్ను. లెగ్స్ అప్. లెగ్స్ అప్ ఎలా చేస్తారమ్మా? అయినా అది ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అందుకే నిన్ను వదిలేశాను, పారిపో. హలో, గన్ ఉంది నా దగ్గర. ఆ మాట అనాల్సింది నేను కదా. అయితే నేనే పారిపోతాను. జేబులో పర్స్ ఉందా? పర్సు లేకుండా బయటకు ఎలా వస్తారు? గుడ్, అది టిచ్చేసేళ్ళు. అది అది Hmm. డోంట్ మూవ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా? నేను ఎక్కడికి పోను, నువ్వే పోతావు. నేను ఎక్కడ పోతాను? హాస్పిటల్కి. నాకేం రోగం? నేను ఎందుకు వెళ్తాను? మరి చేయి కరిస్తే వెళ్ళవా? కరుస్తావా? మరి కరవరా? చిచ్చి వాడి పళ్ళ బోరింగ్ వేసే డ్రిల్లా 32 పళ్ళు పర్ఫెక్ట్ గా దించేశాడు. చాలా కష్టం. మీ దగ్గర బంధువులకి ఫ్రెండ్స్ కి కబురెట్టండి. దేనికి? చివరి చూపులకి. అమ్మా, ఇంట్లో ఘంటసాల భగవద్గీత క్యాసెట్ ఉందా? దేనికి? శవం పక్కన అది ఉంటే వచ్చే బంధువులకి ఏడుపు పొంగుకు వచ్చేస్తానమాట. అట్మాస్ఫియర్ కూడా చాలా క్లాసిక్ గా ఉంటుంది. ఏంటయ్యా బాబు నువ్వు చెప్పేది? భౌ భౌ కాటుకు మందు ఉంది. బుష్ బుష్ కాటుకు మందు ఉంది. మనిషి కాటుకి మందు లేదు. ఎందుకంటే నేను కరిచినోడు పాన్ తినొచ్చు, పాన్ పరాగ్ తినొచ్చు, గంజాయి తాగొచ్చు, హెరాయిన్ తినొచ్చు, ఎయిడ్స్ ఉండొచ్చు. అది ఆడు ఒంట్లోంచి పంటలోంచి నీ ఒంట్లోకి రావచ్చు, నువ్వు పైకి పోవచ్చు. ఏంటండి ఏంటా మాటలు? భయపెట్టి చంపుతారా ఏంటి? రండి మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆగండి ఆగండి. మీరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఏ డైలాగులు చెప్తాడు, కానీ నేను చెప్పను. ఎందుకని? నా దగ్గర మందు ఉంది కాబట్టి. నిజంగానా? అవును, కాకపోతే కాస్త ఖరీదు ఎక్కువ. అరే డబ్బు గురించి వరీ లేదయ్యా. అయితే ఓకే. అదేంటి నాకివ్వకుండా మందు మీరు తాగుతున్నారు? నువ్వు తాగు. థ్యాంక్స్. ఇది బ్రాండీ కదా? కాదని నువ్వేమన్నా చెప్పావమ్మా? మరి కాదు, టానిక్ బాటిల్ లో బ్రాండీ ఏంటని. ఇది హాస్పిటల్ అండి, పేషెంట్స్ కి డౌట్ రాకుండా టానిక్ టచ్ ఇచ్చాను. కావాలంటే నువ్వు సోడా కలుపు తాగు. అరే ఇది సెలైన్ బాటిల్ కదా? సోడా సెలైన్ టచ్ ఇచ్చా. అసలు ఇవన్నీ తాగడం ఎందుకని? నాకు ధైర్యానికి, నీకు మత్తుకి ఈ చెయ్యంతా కోసి మళ్ళీ కొట్టాలి కదా. అమ్మా, మీ ఆయన చెయ్యి ఎత్తి పట్టుకోండి. ఆవిడ మీ ఆవిడే, అందుకే చెప్పాను పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. ఇదేంటి ముందు కొట్టకుండానే మత్తులోకి జారిపోయాడు? ఓ మెల్లకే కిక్కెక్కిందన్నమాట. గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. అయిపోయింది. ఇదేంటి ఈవిడికి కూడా కిక్కెక్కిందా? అమ్మా అమ్మా, ఇంక మీ వారిని లేపుకోవచ్చు. రండి, బిల్లు ఇస్తాను, టిప్ ఇద్దరు కానీ, డబ్బులు ఇద్దరు కానీ. ఇంత లేట్ అయిందేంటమ్మా? మా బాస్ ఎవడో కరిచాడు నాన్న, హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను. నీకోసం ఎవరో గెస్ట్లు వచ్చారు, గంట సేపటి నుంచి కూర్చున్నారు పాపం. గెస్ట్లా? తీసుకోండి. థ్యాంక్స్. థమ్స్ అప్ కూడా మీరే తయారు చేసినట్టున్నారు, చాలా బాగుందండి. మేమే కదన్నావా? ఎరా నేనేమనలేదే. ఓ మీ నాన్న కూడా దొంగేనా? ఏంటమ్మా? 30 పైసలు ఉన్నాయి, తొక్కలు ఈ తోలు ముక్కను కూడా పరిచి అంటారా? కామ్గా అక్కడ కూర్చోరా. సరే కూర్చో, దీపావళిది కాదు. ఓ 10,000. దేనికా? 3 గంటలు మా టైం వేస్ట్ చేసి 3 మైళ్ళు పరిగెత్తించినందుకు. అయినా బజార్లోకి వచ్చినప్పుడు బ్యాగ్ లో చిల్లరేసుకు తిరిగితే చిల్లర మనిషి అనుకోరమ్మా. త్వరగా వెళ్ళాలి. నా దగ్గర లేవు. ఎరా నీ దగ్గర లేవా? లేవు. పోనీ ఒక 50 రూపాయలు ఆటోలో టీవీ వేసుకుపోతాం. అయ్యో సీరియస్. అమ్మ వద్దు. అమ్మో ఎత్తుకెళ్ళాలి. వద్దండి. అయ్యో ఎత్తుకెళ్ళాలి. వద్దు. అమ్మో ఎత్తుకెళ్ళాలి. ప్లీజ్ అండి, సీరియల్స్ అన్ని క్లైమాక్స్ లో ఉన్నాయి. నాకు కూడా క్లైమాక్స్ లో ఉన్నట్టు ఉంది. అయినా సీరియల్స్ క్లైమాక్స్ ఎక్కడ ఉంటాయి? పాపం చిన్న వయసులో మొగుడు పోయినట్టున్నాడు, తాళి తీసి మేక తగిలిచ్చింది.
దీంతో నీకు పని లేదుగా, నేను పట్టుపోతా. గోల్డ్ అమ్మా, మాకు తెలుసు. ఇంకొకసారి ఎప్పుడైనా డబ్బులు లేకుండా పర్సు ఊపుకుంటూ వచ్చావో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలో దోయించేస్తా. ఇదిగో ఇది తీసుకెళ్లి ఎస్ఐగడికి పడాయి. నువ్వెక్కడికి వెళ్తున్నా? నువ్వంటే బ్యాచులర్ బాబు, మాకు లవర్ ఉంది. కొన్నాళ్ళు ఆగు బాబు, మాకు లోపల లవర్ ఉంది. అయ్యో ఏంటి సార్ సిగరెట్ అలా పడేశారు? లేకపోతే లాకర్ లో పెట్టమంటావా? వెళ్ళా. హాయ్. హాయ్. ఏంటి సడన్ గా రమ్మన్నావు? సడన్ గా నేను చూడాలనిపించింది. బాగా చూసుకో. నువ్వు తిని పెడతా ఉండు, నేను చూసి పెడతా. ఏంటివన్నీ? నీకోసమే, నీకెంత ఇసి పెడతా అంత మంచిదని. నువ్వు తిను. నేను నీ అందాన్ని తింటా. రామ్, నిజం చెప్పు, నేనంటే నీకు అంత ఇష్టమా? చిల్లర దొంగకి స్విస్ బ్యాంక్ కీ దొరికినంత ఇష్టం. నీకు దొంగలతో తిరిగి తిరిగి ఆ భాష అలవాటైపోయింది. దొంగ పోలీసుని కదా. హలో అమ్మా, నేను. ఏంటనమ్మా? ఆడెవడో దొంగ సచ్చినోడు మీ నాన్న చెయ్యి కొరికేశాడు. అయ్యో, ఎప్పుడు? ఉదయం. నువ్వు వెంటనే రా. వస్తున్నాను. ఏమైంది? మా నాన్నగారికి చిన్న యాక్సిడెంట్ ఎందుకని వెళ్ళాలి. ఓకే బాయ్. సారీ డాడీ. హాయ్ డార్లింగ్, రారా. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అసలు ఏమైంది డాడీ? ఏ కారు వేసుకుని వెళ్ళినప్పుడు లేదా? ఈ మధ్య చెప్ప చేయకుండా కారు వేసుకుని వెళ్ళిపోతున్నాడమ్మా. మొన్న కారు డ్యామేజ్, ఇవాళ చెయ్యి డ్యామేజ్. అందుకే పెళ్లి చేసుకోరా అని నేను మొత్తుకునేది. దానికి దీనికి సంబంధం ఏంటి? గోల్డ్ అంతుంది. ఆ దొంగ సచ్చినోడు నేను కొరుకుతూ ఉంటే పక్కన నీ పెళ్ళాం ఉంటే చూస్తూ ఊరుకునేదా? వాడిని పట్టుకుని సారీ. బాగా నొప్పిగా ఉందా డాడీ? ప్రొక్లైనర్ లా 32 పళ్ళు గుచ్చి అర కేజీ కండ పీకితే ఉండదేటండి మరి. ఇప్పుడు దాకా పిర్రగిల్లిన పిల్లల గొక్కటికి గడిచాడు పాపం. నిన్ను చూశాక నొప్పి తగ్గిపోయిందిలేమ్మా. ఆ కళ్ళల్లో కన్నీళ్ళేంట్రా? ఏం లేదు డాడీ. లేదు, ఈ క్షణం వరకు నాకు వాడి మీద కోపం లేదు. కానీ నా బంగారు తల్లి కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించాక వాడిని వదలనమ్మా, వదలను. సార్ సార్, నిన్న దొంగ విధవ మా ఇంటికి వచ్చాడండి. ఎందుకు? సారీ చెప్పడానికే? డబ్బులు లేవని తిట్టి ఖాళీ బ్యాగ్ తెచ్చిచ్చాడు. బ్యాగ్ లో డబ్బు లేదా? ఖాళీ బ్యాగ్ కేనా నువ్వు అంత అరిచింది, వాడు ఇంత ఖర్చింది? వాడు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి ఉండాలి. ఎందుకు? రెండో చేయి కూడా కనిపించుకోవడానికి. నిన్ను కాదురా, చచ్చిపోయిన మా బాబుని చెప్పుతో కొట్టాలి. ఎందుకు? మిమ్మల్ని అన్నందుకా? కాదు సార్, మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఇవాళ ప్రోగ్రామ్స్ ఏంటి సార్? 10:30 సిటీ బ్యాంక్ మేనేజర్ తో మీటింగ్, 12 o'clock సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కాన్ఫరెన్స్, 4 o'clock వెరైటీ పులయ్య గారికి సన్మానం అండి. దానికి మీరు చీఫ్ గెస్ట్. బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గత పదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ ఏనండి? వెరైటీ లేకుండా ఈ పుల్ల ఏమి చేయడు. రండి ప్రొసీడ్. ఏమిటయ్యా అది? బ్యానర్ సార్. తెలుసు. రారా వీపీ ఏంటి గౌరవం లేకుండా? రారా అంటే రారా అని కాదండి, రారా స్వామి రారా, అందులో రారా అన్నమాట. ఓహో, కూచిపూడి రారా అన్నమాట. యా. మరి వీపీ ఏంటి? మీ పేరే సార్. నా పేరా? వెరైటీ పుల్లైన షార్ట్ కట్ లో వీపీ అని రాశాం. ఓహో, విషయం ఉన్నవాడివే నువ్వు. అవునండి. అందుకే మీ సంస్థ సన్మానం చేస్తానంటే ఒప్పుకున్నా. ప్రొసీడ్. ఏంటిది? ఫ్లవర్స్ దండండి. ఏంటి కాలీఫ్లవర్స్ కూడా ఫ్లవర్సేనా? గులాబీలు, చామంతులు, మల్లెలు రెగ్యులర్ కదా సార్. ఇదైతే వెరైటీగా ఉంటుందని. వేయండి అయ్యా. జాగ్రత్త, కంగారు పడకండి సార్. ఓల్డ్ విడోస్ ఏంటి? కన్నె పిల్లలతో కామన్ కదా సార్, వెరైటీగా ఉంటుందని. వెరైటీ. జనమేరీ సన్మానం 4 గంటలకైతే మీరు కక్కుర్తిపడి 3 గంటలకే వచ్చేసారు. ఎవడొస్తాడో ఎవడంటాడు. అంతేనంటావా? అయితే ఈ గంట నన్ను ఏం చేయమంటావు? స్టేజ్ ఎలాగూ రెడీ చేయలేదు కదా, మీరే డెకరేట్ చేశారు. ఓకే. ప్రముఖ పారిశ్రామికవేత్త ఏవి రావు గారి చేతుల మీదుగా పుల్లయ్య గారికి వెరైటీ సన్మానం. రండి సార్. ఎక్కడికి? స్టేజ్ మీద సన్మానం రెగ్యులర్ సార్, జనం మధ్య సన్మానం వెరైటీ సార్. ఓహో, కరెక్టే. రండి. ఈ చాప ఏంటి? కుర్చీ రెగ్యులర్ సార్, పైగా ఈ సన్మానంతో మీరు పెద్ద మనిషి అవుతున్నారు కదా, అందుకని వెరైటీగా చాప మీద కూర్చుంటే. ఏంటి, నేను పెద్ద మనిషిని అవుతున్నానా? చాప మీద కూర్చోవాలా? అవును సార్. బాగుంటుందంటావా? బ్రహ్మాండంగా ఉంటుంది, కూర్చోండి సార్. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు. రగ్గేంటి? శాలువా రెగ్యులర్ కదా సార్, మీరు కప్పండి సార్. చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్,
చిటికల వెరైటీ. ఇప్పుడు విపి గారికి రావు గారు పుష్పగుచ్చాన్ని ఇస్తారు. ఏంటిది అరటి పువ్వు కదా పుష్పగుచ్చం అంటావేంటి? పువ్వుల్లో వెయిట్ అయిన పువ్వు కదా, వెరైటీగా ఉంటుంది. ఓహో. ఇప్పుడు రావు గారు టోపీ తీసి కిరీటాన్ని పెడతారు. ఆహా చాలా బాగుందండి. గోల్డా? గోల్డ్ అండి. ఆహా అయినా బానే ఉంది. ఎంత? గంటకి 20 అండి. ఏంటి రెంట్కి తెచ్చారా? అవునండి, సన్మానం అయిపోగానే ఇచ్చేయాలి. ఆహా తొందరగా పెట్టండి. చిటికలే. సభకి నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 1 అంటే ఫూల్స్ డే. ఈ ఫూల్స్ డే పర్వదినాన మన వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం చేస్తున్నాం. ఎందుకంటే మాకు 50,000 ఇచ్చారు కాబట్టి. నోరు మూసుకో. వారు ఏం చేసినా వెరైటీగా చేస్తారు కాబట్టి. ఉదాహరణకి ఇతను ఒక హోటల్ పెట్టాడు, దాని పేరు వెరైటీ. పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది ఆ హోటల్. సాధారణంగా అన్ని హోటల్స్లోనూ కుర్చీలో కూర్చుని టేబుల్స్ మీద తింటారు, కానీ ఇతను హోటల్లో టేబుల్ మీద కూర్చుని కుర్చీలో తినాలి. అంతేకాదు అన్ని హోటల్స్లోనూ గార్లకు బొక్కలుంటాయి, కానీ ఇతను హోటల్లో ఇడ్లీకి బొక్కలుంటాయి. అందుకే ఒక చిన్న కాకా హోటల్తో ప్రారంభించిన ఇతను ఈరోజు 46 హోటల్స్కి ప్రొపరేటర్ అయ్యాడు. అంతేకాదు జెండు ఢామ్ అని ఒక తలనొప్పి ఆయింట్మెంట్ తయారు చేసి దాని సేల్స్ ను పెంచడానికి అమ్మో నొప్పి అబ్బో నొప్పి అని 2 టీవీ సీరియల్స్ తీసి ప్రజలందరి చేత ఆ మాట అనిపించి దాని సేల్స్ ని మార్కెట్ లో ఎంతో పెంచారు. ఇలాంటి ఎన్నో వెరైటీ బిజినెస్లు చేసిన ఈ వెరైటీ పుల్లయ్య ఒక నీచ్ కమీన్ కుత్తే, యు ఇడియట్ స్కౌండ్రల్, నీలాంటి వాడిని నరికేయాలరా. నిన్నొదను ఇవాళ నా చేతిలో అయిపోయావురా రే. ఓరి నాయనో, ఇది కూడా ఏదో వెరైటీగా ప్లాన్ చేసినట్టున్నారు. దొరికితే చంపేస్తారు బాబోయ్. ఆగరా రే. ఓరి డబ్బా ఇడికంట్లో పడ్డానే. ఓరి నాయనో పరిగెట్టలేదు. వీడంట పడుతున్నాడు. దొరికిపోతానవరా దేవుడు. నువ్వెక్కడ పోతావురా రే. ఆగు. నేను ఆగను. ఆగరా. నేను ఆగను బాబోయ్. ఆగు. నన్నేం చేయొద్దు. అమ్మా ఇందాక నుంచి తరువుకు వచ్చింది వాడినే. నన్ను అనుకున్నాను. ఆగు. రేయ్ నిన్ను చంపేస్తా. రేయ్ ఎక్కడ పోతావు నువ్వు? ఆగు. దొరికావు. ఆహా డైనోసార్ లాంటి కాళ్ళు దొరికింది. ఇంకెక్కడ పోతావురా? ఇంకెక్కడ పోతావు? ఆగు. జై ఆంజనేయ. నువ్వు దూకితే నేనైనా దూకలేంది. గోడ దూకినప్పుడు లేదా గోల్డ్ లాంటి పెళ్ళాన్ని పెట్టి గోడ దూకటం కుర్రలాగా టూ బ్యాడ్. ఆవిడ నా పెళ్ళం కాదు. దెబ్బ తగిలింది పళ్ళకి కదా, బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లుగా పెళ్ళాన్ని పట్టుకుని పెళ్ళం కాదంటావేంటి? పద్మావతి తెలియం. డాక్టర్ గారు ఈయన నా బాస్. అవును, మొగుడు ఎప్పుడు పెళ్ళానికి బాస్. నాకు పెళ్ళం ఉంది, దానికి నేను బాస్ని. పక్కింటి నేను బాస్ని అంటాడు. నేను ఒప్పుకున్నానా? అయ్యో ట్రీట్మెంట్ చేయండి. పళ్ళు బాగా కదిలిపోయిన పేకాలు పట్టుకోండి గట్టిగానే. మొత్తుగా ఉంటుంది ఓట్తో ఇది పట్టుకుని కంగారు పడ పీకే నొప్పి అది కాదు. నీ అఫ కదిలిన 5 ఫన్ వదిలేసి కింద ఫన్ను లాగుతా ఫుల్. అర్రే పై పళ్ళ కింద పళ్ళు అనుకున్నానాయా. అయినా సరే నువ్వు అదృష్టవంతుడువా. ఎందుకంటే లాస్ట్ టైం ఒకటి పళ్ళు పీకుదామని పట్టుకడుతూ లాగితే నాలుగు కూడా ఊడొచ్చేసింది. దరిద్రుడా, నీకన్నా దొంగ పెదవే బెటరు. మొత్తం తొరి చేసి ఫారేసావు కదరా. ఎందుకంటే అంత ఫీల్ అవుతారు? కొత్త పళ్ళు కట్టేస్తాను కదా. ఏం అక్కర్లేదు, మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. అయితే పీకేసిన పండుగ ఫీజు ఇచ్చాలండి. చెప్పుచ్చును కొట్ట దొందనా తొడతా. రే అప్పరా, ఏంటి డాక్టర్ గారు వచ్చేసారా? 4 రోజుల దాకా రానన్నాడు, అప్పుడే వచ్చేసాడా? అరే అంటే ఇతను డాక్టర్ కాదా? కాదు, వార్డ్ బాయ్. డాడీ దావా. అయ్యో ఇంతలా ఏం జరిగింది డాడీ? మళ్ళీ ఆ దొంగ వెదవేనబ్బా నా పాలిట శత్రువులా తయారయ్యాడు. మళ్ళీ ఆ దొంగ వెదవేనమ్మా నా పాలిటి శత్రువులా తయారయ్యాడు. నువ్వేటి నీ తొష్పళ్ళెత్తి పొద్దున్నుంచి నాకు అలవాటైంది.
అమ్మాయి గారికి అర్థం కాదేమో అని డబ్బింగ్ చెప్తున్నాం. గోదు చెప్పు. గుడ్ చెప్పు. నేను వాడిని పట్టుతో దావని తేతుంటే, నేను వాడిని పట్టుకుందామని చేస్తుంటే వాళ్ళు తలుదేస్తే నేను 3 అడుగులు వేయాల్సి వచ్చింది. జిరాఫీ అదం. అందుకే నేను 7 అడుగులు వెయ్యమంటే మాట్లాడితే అర్థం ఫర్థం ఉండాలి. దానికి దీనికి సంబంధం ఏంటి? దానికి దీనికి సంబంధం ఏంటి? ఎందుకు లేదు? నీకు ఒక పెళ్ళాం ఉంటే ఇలా ఒకరి చేత పళ్ళు రాళ్ళు కొట్టించేదా? ఆవిడే రాళ్ళు కొట్టేసేది. ఐ డోంట్ టాక్ ఇన్ మిడిల్. తను ఉంటే జ్యూసులు అవి కల్పించేది. ఇప్పుడు చూడు పళ్ళు ఊడిపోయాయి. ఇక పిల్లని ఎవరిస్తారు? ఓ వైఫ్ పళ్ళు రాళ్ళు నేనేడుతుంటే నీ దొడవేంటే? ఓ వైపు తొందరగా పెళ్లి చేయమంటే పిల్లని చూడవేంటే? అది కాదురా యదఫా, ఈ టైంలో ఆ దొడవెందుకని. ఓహో, మంచి అమ్మాయి దొరికితే నేనెందుకు కాదంటాను అంటున్నారు. ఒరేయ్, వాడు పళ్ళు రాళ్ళ కొట్టడం కన్నా మీ గొడవ ఎక్కువైంది తదరా. వెళ్ళి అర్జెంట్ గా ముహూర్తాలు పెట్టించండి, అమ్మాయిని తిరిగ్గా చూసుకోవచ్చు అంటున్నారు. పోన్లే, పళ్ళు రాలితే రాలే, జ్ఞానదంతం కూడా కదిలి జ్ఞానం వచ్చినట్టుంది. నువ్వు వెళ్ళి పత్రి గారిని పిలుచుకురా, ముహూర్తాలు పెట్టించేద్దాం. చూసావా వీళ్ళు ఎలా చప్పు తింటున్నారో నన్ను. నాన్నమ్మతో నేను మాట్లాడతా. వాడు నిన్ను చూసి పారిపోతున్నాడు కదూ. ఎఫటాడు? నీ పళ్ళు రాలు కొట్టినవాడు. అవు అవు అవు. ఈసారి వాడు కనిపిస్తే ఓ పంచే. నేనే పారిపోనా? వాడు కనిపించగానే ఓ బురకా వేసుకుని వెళ్ళి గట్టిగా వాడిని పట్టేసుకో. గుడ్ ఐడియా, ఈసారి అలా చేస్తాను. హలో ప్రభావతి. ఎస్ సార్. ప్రొడక్షన్ ఫైల్స్ తీసురా. ఓకే సార్. ఇవిగోండి సార్. థ్యాంక్స్. ప్రభావతి, నీ మంగళసూత్రం ఏది? మర్చిపోయాను సార్. బుద్ధుందా? దేశం కోసం భర్త యుద్ధం చేస్తుంటే మెళ్ళ మంగళసూత్రం లేకుండా తిరుగుతావా? క్షమించండి సార్, నాకు అసలు పెళ్ళే కాలేదు. మరి రోజు 25 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదంటే లోకుగా చూస్తారని తాళిని అడ్డు పెట్టుకున్నాను. మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? నాన్న రిటైర్ అయిపోయారు, బావగారు యాక్సిడెంట్లో చనిపోయారు, అక్క 2 పిల్లలు, నేనే ఆధారం. మీకు తెలుసో లేదో సార్ కూడా పెళ్లి అవ్వలేదు. ఇప్పటి వరకు మీకు పెళ్లి అయిపోయింది అనుకుని సార్ చాలా ఫీల్ అయిపోయారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేంటి? నేను చెప్తున్నాను కదా, మీరు ఉండండి. సార్కి మీరంటే చాలా ఇష్టం. 1 సైడ్ లవ్. మీకు పెళ్లి అయిపోయిందని ఊరుకున్నారు కానీ లేకపోతే ఈ బాడికి మిమ్మల్ని పెళ్లి చేసేసుకునేవారు. అది కాదు ప్రభావతి. డోంట్ టచ్ పబ్లిక్. ఏంట్రా ఇది? సెంచరీ అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నాను. నేనేంటి ఒక్క అబద్ధం ఆడాను అంటే? ఇదిగో ఈ ఓవర్ యాక్టింగ్ లో వద్దు. అరగంటకోసారి ఇంటర్కమ్ బటన్ నొక్కి ప్రభా ఓసారి ఇలారా, ప్రభా ఓసారి ఇలారా అని ఎందుకు పిలుస్తున్నారు? అంటే ఏదో పని పడి ఈ వంకాయ కబుర్లే చెప్పొద్దు. ఆవిడంటే నీకెంత ఇష్టమో నువ్వంటే ఆవిడకి కూడా అంతే ఇష్టం. నిజమా? అవును. మరైతే మన గురించి నిజం చెప్పేసి ఒకసారి ఆల్బమ్ చూపించు. అప్పుడు గాని మొహం మీద ముగ్గేయదు. ఏంటి ఆవిడ ఫ్రెష్, నువ్వు సెకండ్ హ్యాండ్, పైగా పెళ్లిడికి వచ్చిన కూతురు ఉందని తెలిస్తే అసలు ఒప్పుకోదు. ఆ తర్వాత అయినా ఎలాగో తెలుస్తుంది కదరా. నీకో కూతురు ఉందని తెలిసేసరికి ఆవిడ కూతురికి తెల్లి అయిపోద్ది. ఊరుకుంటారంటే మీరు? అవన్నీ నేను చూసుకుంటానుగా. ఈడెవడో నీకులా వెల్ ఎడ్యుకేటెడ్ లా ఉన్నాడు. తాజ్ మహల్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలండి? చెప్తారు. మన దేవుడు ఏంటి? మన దేవురండి దెందులూరు. నీకెందుకు చెప్పాలా? షర్టు చాలా బాగుంది. చర్మాస్ అండి? నీకెందుకు చెప్పాలా? ఏం చేస్తుంటారు తమరు? 3 పూట్ల మింగి తింటుంటాను. నీకెందుకు చెప్పాలా? మీ దగ్గర గుట్టు రావటం చాలా కష్టం అని తెలిసిన ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఈ పర్సనాలిటీతో మీరు కామ్గా ఉన్నా కానీ మిమ్మల్ని చూసి ఆడవాళ్ళు కామ్గా ఉండరు, కామని తిరిగిపోతారు కదా. నేను చెప్పాలా? అది కాదండి, వాళ్ళ అక్కకు చిన్న వీక్నెస్ ఉంది. మీలాంటి మంచి మగాడు కనిపిస్తే సర్వం సమర్పించేసుకుంటుంది. అలాగా? ఇప్పుడు ఎక్కడ ఉంది? పక్కనే ఉంది. నీకెందుకు చెప్పాలి? ఏం లేదు బామర్దే, నాకు కూడా చిన్న వీక్నెస్ ఉంది. ఏంటి బావది? మంచి ఆడపిల్ల దొరికితే ఎకరం అమ్మేనే సరే ఎంజాయ్ చేసేద్దామని. వాళ్ళ అక్కకంత అక్కర్లేదులేండి. మరి అంతా మన దగ్గర ఎంత ఉందండి? 7,200. 200 ఛార్జీలు గుంచుకుని 7,000 ఇచ్చేయండి. అయితే తీసుకో. ముందు రేపు పిల్లలు చూడాలి. పిల్ల అదిగో ఇటు చూడు. అదేంటి మొహం కనపడకుండా ముసుగేసుకుందా? మొహం చూస్తే అందరు నాకు కావాలి కాంపిటీషన్ వచ్చేస్తారు. మరి అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం కదా. మరి కరెక్టే. ఇటీ మరి మా ఊళ్ళో అయితే గడ్డి మెట్లు పంపు చెట్లు ఉంటాయి. ఎక్కడెక్కడికి వెళ్ళాలా? అవన్నీ ఆవిడ చూసుకుంటుంది. మీరు వెళ్ళి గట్టిగా వాటేసుకోండి. ఎవరా నువ్వు? వదిలే. స్టోన్ ఏంటి ఎలాగ ఉంది? ఆ స్టోన్ తో మన పని ఉంది. ఎక్కడికి? సమర్పించుకోవడానికి. సమర్పణ లేదు, కిమర్పణ లేదు, అవతల పారిపోతున్నారు. వదిలే. చేశాను కదా, మన మధ్య ఆలేందుకు పదా. డబ్బేంటి? నువ్వు వాడు అక్క కదా? అక్క నీ అబ్బా. అమ్మ పారిపోతున్నా. ఇదే సార్. ఇదేంట్రా? మళ్ళీనా? ఈడే సార్.
ఇద్దరు కుర్రాలతో వచ్చి నన్ను మోసం చేసి ఆడదాల్లో బురక వేసుకుని నా దగ్గర డబ్బులు కొట్టేశారు సార్. అయితే నాకేంటి? మాకేంటి? నాకు 7 ఏళ్ళు ఇప్పించేస్తే మీకు 2 ఏళ్ళు ఇచ్చేస్తాను సార్. అయితే ఓకే. మాకు ఓకే. ఏరా ఎక్కడ నీ గ్యాంగ్? గ్యాంగ్ ఏంటి? ఈ బురక ఏంటి? ఒక దొంగను పట్టుకోవడానికి. దొంగ పట్టుకుంటే మరి ఈయన పట్టుకోవాలి, ఉడతలు పట్టుకోవాలా, ఎలకలు పట్టుకోవాలా? ఆగండి, మీరు ఆగండి. నేను ఇంట్రాగేషన్ చేస్తున్నాను కదా. ఇంట్రాగేట్ చేయడానికి నేనేం దొంగను కాదు. ఐఎమ్ చైర్మన్ ఆఫ్ కోకో కోలా కంపెనీ, ఏవి రావు. అయితే నాకేంటి? మాకేంటి? ఈ నాకేంటి మాకేంటి గోలేంటయ్యా? నా 30 ఏళ్ళ సర్వీస్ లో ఎవ్వడు అడగని ప్రశ్న ఇచ్చావు. నిన్ను క్షమించకూడదు రే. నీకు మామూలు సెల్ కాదు, టాటా సెల్లే. రాయ్, నేనేమన్నా 60-70 రేపులు 80-90 మట్టలు చేసిన వాళ్ళ కనపడుతున్నానా? ఈ కట్టేయటాలేంట్రా? ఇదిగో నేను నిజం చెప్తున్నాను, నేనేం మోసం చేయలేదు. నాకేంటి? మాకేంటి? నేను అలాంటి వాడిని కాదు. నాకేంటి? మాకేంటి? ఇదిగో నేను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అందుకే కదా తీసుకొని కట్టేశావు. చిచి, నేను ఆ బిజినెస్ చేసేవాడిని కాదు. అయితే నాకేంటి? అయితే మాకేంటి? నాకేంటి మాకేంటి? ఏంటి మీ గోళ? ఏంటి బ్యాటింగ్ చేస్తారా? బ్యాటింగ్ చేస్తే మా చేతుల్లో పెట్టావు. నొప్పెట్టావు. ఇదిగో రౌడీస్, yes sir. నాకేంటో ఇతనికి అర్థమయ్యే వరకు 4లు 6లు పేకండి. ఆగండి, మీరు రౌడీలా పోలీసులా? వాళ్ళు రౌడీలే, మేమే పోలీసులు. పోలీసులు. ఆయన ఎవరో తెలుసా మీకు? మేఘనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి. అయితే నాకేంటి? మాకేంటి? లాయర్ గారు, ఇటు వాళ్ళకి 100 నాకు 100, నేను ఒప్పుకోను. అయితే ఓకే, అతను వదిలేయండి. జాగ్రత్త. ఓ గాడ్, ఒరే తాత, త్వరగా ఆర్తి బలం తీసుకురా. అయ్యో, I'm tensed. Don't move. Stop there. తాగా, త్వరగా రారా. వచ్చేస్తా. రారా. ఇదిగో వచ్చేసా. ఏమిటిదంతా? ఒరే, నేను ఇలా చూస్తుంటే నాకు పిచ్చి పిచ్చి హ్యాపీగా ఉందిరా. నన్ను కొల్లబడిస్తే నీకు హ్యాపీగా ఉందా? అంత కాదురా, ఫస్ట్ టైం ప్రభావతితో ఇలా జంటగా మన ఇంటికి వచ్చినందుకు. అమ్మా తల్లి, రైట్ కాళ్ళు లోపలికి పెట్టి రామ్మా. డోంట్ ఫీల్ బ్యాడ్. చూడటానికి అలా మోడర్న్ గా ఉన్నా కొంచెం చాదస్తం ఎక్కువ, నువ్వేమనుకోద్దు. ఇట్స్ ఓకే సార్. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఇవి కాళ్ళు కాదు, చేతులమ్మా. ఇప్పుడు అవి కాళ్ళని ఎవరన్నారు? యూ స్టాప్. వాడు కాస్త కోలుకున్న వరకు ఆడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. మీరున్నారుగా, మళ్ళీ ఆవిడెందుకు? హాయో, 1 నెల రోజులు నేను బెడ్ దిగకూడదని డాక్టర్ చెప్పారు. ఏమొచ్చింది రోగం? అది అది అదే సార్సు. అది కాదు, అలాంటి అంతుపట్టినది ఏదో టెస్టులు అవి చెయ్యాలన్నారు. అందుకే నేను ఆడిని చూడలేను. ఈడున్నాడు కదా. వీడు నా దగ్గర ఉండి నా పనులు చూసుకోవాలి కదా. మరే అమ్మా, నువ్వు ఆడి దగ్గర ఉండి ఆడి పనులు చూస్తే నాకు పనులే ఉంటాయిలే అమ్మా. అదే కాపురం, అది కాపడం అది పెడుతుందని. అలాగేనండి, ఆయన ఆఫీస్కి రాకపోతే నాకు మాత్రం అక్కడ పనే ఉంటుంది. నేను ఇక్కడే ఉండి ఆయన చూసుకుంటాను. అయ్యో 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 అయ్యో, చూసుకోమా, బాగా చూసుకో. నువ్వు ఇలాగే ఓ 7 అడుగులు వేస్తే బెడ్రూమ్ వస్తుంది, అక్కడికి తీసుకెళ్ళమ్మా. రండి. ఏంటి కాళ్ళు కాలుతున్నాయా? అలా తిరుగుతున్నారు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దామా అని. ముహూర్తాల? అప్పుడే నా బంగారు తల్లి పెళ్లికి తొందర వచ్చింది. ముందా పల్లెత్తుకోరా. తొందర బంగారు తల్లికి కాదు, ఈ కంగారు తల్లికి. మా అమ్మకి పెళ్ళా? నీకు ఇదేం పోయే కాలమే. 5th floor లో నాన్న ఎంత ఫీల్ అవుతాడు? పెళ్లి నాకు కాదు, నీకు. నాకా? నీకు ప్రభావతికి. కొట్టానంటే పళ్ళు రాలి. పట్టకుండానే పళ్ళు రాలే. మీకేమన్నా మతి పోయిందా? ఆ అమ్మాయి నీకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా. పైన ఉన్న 3rd ఎంపైరే కావాలని నీకు ప్రభావతిని క్లోజ్ చేశాడు. బుద్ధి లేకుండా మాట్లాడకండి. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన కూతుర్ని పెట్టుకుని బుద్ధి లేకుండా మాట్లాడకండి. ఇంట్లో ఎక్కడ ఉంటుంది? హాస్టల్లో ఉంటుంది. నువ్వు మొయ్. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే రేపు తనకు రాబోయే భర్త నన్ను చూసి ఏమనుకుంటాడు? కాండ్రించి ఇదిగా నా మొహాన్ని ఉమ్మేస్తాడు. మీ నాన్నకి పెళ్ళా? షష్ఠపూర్తి అంటారు అదా? సెకండ్ మ్యారేజ్. మీ అమ్మ ఊరుకుంటుందా? పరశురామ్, బీ సీరియస్. సారీ. డాడీ అంటే నాకు ప్రాణం. తాతయ్య చావు బతుకులో ఉంటూ డాడీకి 18వ ఏటే పెళ్లి చేశారు. డాడీ 20వ ఏట మా అమ్మ చనిపోయింది. అప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే ఆవిడ నేను సరిగ్గా చూసుకోదు. అందుకే మీ నాన్నగారు బ్యాచులర్ గా ఉండిపోయారు. కరెక్ట్. కోట్లున్నా కూడా ఆయనకి సుఖం లేదు. మీ నాన్న కోటీశ్వరుడా?
అవును. ఎన్ని కోట్లుంటాయి? మా కోకోకోలా ఫ్యాక్టరీయే ఓ 50-60 కోట్లుంటుంది. మిగతావి ఎంత లేదన్నా ఓ 25 కోట్లుంటాయి. ఓరి నాయనో, నాకేంటి అదృష్టం సెల్లా పట్టుకుంది. మరి నువ్వెందుకు హాస్టల్లో ఉంటున్నావు? ఆయన లోన్లీగా ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటారేమో అని ఆశ. డోంట్ వరీ, మీ నాన్నకు బ్రహ్మాండమైన ఫిగర్ నేను సెట్ చేస్తా. అక్కర్లేదు, ఆయన్ని ప్రభావతి అనే ఆవిడ ఇష్టపడింది. నాన్నగారికి కూడా ఇష్టమే. మరి ఏ రోగం, చేసుకోవచ్చుగా. ఈ వయసులో ఆయన పెళ్లి చేసుకుంటే కాబోయే అల్లుడు అసహించుకుంటాడేమో అని ఆయన భయం. నేనెందుకు అసహించుకుంటాను? నాకు తెలుసు నువ్వు ఫీల్ అవ్వవని. అందుకే మా నాన్నకి నీకు మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఎలాగైనా నువ్వే ఆయన్ని పెళ్లి కొప్పించాలి. ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొట్టని ఈ పెళ్లి చేస్తాను. వాట్? అదే, ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొట్టించుకునైనా ఆయన కాలు పెట్టుకుని పెళ్లి చేస్తాను. నా పెళ్లికి పంజాగుట్ట ఎస్ఐ ఒప్పుకున్నాడా? అవును డాడీ. వీడి పెళ్లికి వాడు ఒప్పుకోవడం అంటే? వాడు అంటే నా కాబోయేవాడు. ఏమిటమ్మా నువ్వనేది? అవును డాడీ, నేను తన్ని ప్రేమిస్తున్నాను. తను చాలా మంచివాడు, వెల్ ఎడ్యుకేటెడ్, 7-8 భాషలు మాట్లాడతాడు. 100% నీకు నచ్చుతాడు. సాయంత్రం మన గెస్ట్ హౌస్కి రమ్మన్నాను, నువ్వు వస్తే. వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. కానీ నా పెళ్లి విషయం మాట్లాడడానికి కాదు, నిన్ను చేసుకునే అర్హత వాడికి ఉందో లేదో తెలుసుకోవడానికి. మీకు నచ్చకపోతే నేను అతన్ని పెళ్లి చేసుకోను డాడీ. కానీ మీకు అతను నచ్చితే మీరు ప్రభావతి గారిని పెళ్లి చేసుకోవాలి. హాయ్. హాయ్ రామ్, కమ్ కూర్చో. డాడీ, ఆయన వచ్చారు. మీరా? నువ్వా? ఈయన మీ డాడీయా? పంజాగుట్ట ఎస్ఐ నువ్వేనా? అవును సార్. మీకింతకు ముందే పరిచయం ఉందా? బాగా. అయితే నాకు చాలా శ్రమ తగ్గింది. మేఘనా, నువ్వు ఇంటికెళ్ళు, నేను సార్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడొస్తాను. సరే డాడీ, బాయ్ రామ్. అది కాదు మేఘు. నువ్వాగా, నువ్వు వెళ్ళు. ఓకే డాడీ. మేఘనని కారు ఎక్కించేద్దామని. దానికి కారు ఎక్కడం తెలుసు. ఎంత ధైర్యం రా నీకు నా కూతుర్ని ప్రేమించడానికి? మీకు తెలీదా? ప్రేమ కావాల్సింది అదే అంకుల్. షట్ అప్! దొంగ నా దొంగ. ఓహో, అర్థమైంది. నాలాగే ఉండి నా పక్కింటోని చూసి నన్ను దొంగ అనుకుంటున్నారు కదూ? పక్కింటోడా? అవును సార్. మా నాన్న ప్రకాష్ రాజ్ అదొక టైపు. నన్ను కంటానికి మా అమ్మ పుట్టింటికి వెళ్ళినప్పుడు మా పక్కింటి పిన్ని నాన్న గోకారు. దాని ఫలితమే ఆ పక్కింటోడు. రివాల్వర్ చాలా బాగుంది. కాబోలుడు పోలీస్ ఆఫీసరేనా ప్రజెంట్ చేయడం తెచ్చారు? కాదు, నువ్వెక్కడ కనపడితే అక్కడ పేల్ చేయడానికి తెప్పించా. వద్దు మావయ్య, జరిగిందంతా పీడకలు అనుకుని మర్చిపోండి. మర్చిపోతా, నిన్ను చంపేసి. ఏదైనా విశేషం ఏమన్నా? ఏమైందిరా? నాన్నకి తను బాగా తెలుసట. అయితే మీ పెళ్లి అయిపోయినట్టే. మా పెళ్లితో పాటు నాన్న పెళ్లి కూడా అయిపోతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను మీ అమ్మాయిని చేసుకోవాలంటే మీరు కూడా పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడతానన్నాడు. వెరీ గుడ్. అయితే ఈ ఇంటికి మనవడు కోడలు ఒకేసారి వస్తున్నారన్నమాట. మీరు కూడా చేసేసుకోండి, మనకు తాత కూడా వచ్చేస్తాడు. ఎంత ఆనందంగా ఉందిరా. ఓ కంట్లో ఓ జంట, ఇంకో కంట్లో ఇంకో జంట. ఎంత చూడముచ్చట్టుగా కనిపిస్తున్నారా. అబ్బాయి బాగున్నాడా? అన్ని విషయాలు మాట్లాడేసావా? తాంబూలాలు ఎప్పుడు పుచ్చుకుందా? చెప్తా. ఎస్ఐ గారు, తనని కూడా తీసుకొచ్చారా? అమ్మాయి గారి టేస్ట్ మరి ఇంత బ్యాడ్ గా ఉంటది అనుకోలేదు. అయ్యా, సులభ్ కాంప్లెక్స్ పక్కన వేప పుల్లలు అమ్ముకున్న వాడిలాగా ఉన్నాడు. వీడిని ఎలా సెలెక్ట్ చేసుకున్నావే? ఆపండి, వీడు ఆయన కాదు, ఆయన స్టేషన్ లో వర్క్ చేసే హెడ్ కానిస్టేబుల్. నేను హెడ్ కానిస్టేబుల్ కాదు, ఎస్ఐని. అంటే ఆయనకి ప్రమోషన్ వచ్చిందా? చెప్పండి. నాకేంటి ఇస్తా. చెప్పు. పరశురాం ఆయన పేరు. హలో, పరశురాం కాదమ్మా, పరశురాం. నంబర్ 1 పిక్ పాకెట్. దొంగతనాల కేసులో ఇప్పటికి 142 సార్లు నేనే అరెస్ట్ చేశాను. నేను నమ్మను. నమ్మాలి. చిల్లర దొంగతనాల దగ్గర నుంచి చీటింగ్ కేసుల వరకు అలవోగ్గా చేసే రకం. అబద్ధం. నిజం. వాడి వయసు 22 సంవత్సరాలు, కానీ 17 సంవత్సరాలు దొంగతనాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఆపండి, దొంగతనాలు చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? ఆయన వెల్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్? ఆడి స్కూల్ అంటే తెలియదే. తెలియకపోతే అన్ని భాషలు ఎలా మాట్లాడతారు? నిన్ను చీట్ చేశాడే. ఆడికి తెలుగులో బూతులు తప్ప ఇంకే భాష రాదు. లేదు, నా కళ్ళారా చూశాను. ఆయన ఎస్ఐ డాడీ. టూ మచ్ ఇన్నోసెంట్.
ఆడు నా డ్రెస్ నా జీపు నా స్టేషన్ అప్పుడు అద్దెకి తీసుకున్నాడు. ఇక మీరు వెళ్ళొచ్చు. నాకేంటి? అమ్మో, ఇదేంటి? సరిపోలేదా? ఇది అన్యాయం, అక్రమం. షట్ అప్. నీలాంటి లంచగొండలు ఉండబట్టే అలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఓ అవుట్. నీకన్నా ఆడే బెటర్. పోలీస్. విన్నావుగా అమ్మా, ఇది వాడి ఒక యాంగిల్ మాత్రమే. ఇంకో యాంగిల్లో కట్ చేస్తే వాడెవడో తెలుసా? నా కారుని గుద్దింది, నా చెయ్యి కొరికింది, నా పళ్ళు ఓడగొట్టింది, నన్ను పోలీస్ స్టేషన్లో చితక్కొట్టించింది ఈ దొంగ నా దొంగేనమ్మా. ఇప్పుడు కూడా నువ్వు వాణ్ణే పెళ్లి చేసుకుంటానంటే నీ ప్రేమకు నేను అడ్డు చెప్పను. ఆలోచించుకో. రేయ్, నా ప్రేమ ఫెయిల్ అయిపోతున్నా, నేను ఎంతో ఫీల్ అయిపోతుంటే నువ్వేంట్రా హ్యాపీగా బిర్యానీ తినేస్తున్నావు? మళ్ళీ రేపటి నుంచి దొంగతనం మీద ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తావని పార్టీ చేసుకుంటున్నాను. వద్దురా, నేను ఇల్లు ఎడ్యుకేటెడ్ చెప్పినా వినిపించుకోకుండా నాతో వెల్ ఎడ్యుకేటెడ్ డ్రెస్ వేయించి నా మేకలను మోసం చేస్తావరా? నేనా? నువ్వేరా? నాకు తెలిగే సరిగ్గా రాత్రి అన్న వినిపించుకోకుండా ఏ భాషను 30 రోజుల్లో నేర్చుకోవచ్చని పుస్తకాలు తెచ్చిచ్చి రైల్వే అనౌన్సర్లో నాతో 5-6 భాషలు మాట్లాడించి నా మేకలను మోసం చేస్తావరా? మళ్ళీ నేను అనుకో నువ్వే. వద్దురా, తప్పురా అని చెప్పినా వినిపించుకోకుండా ఈ దొంగ చేత పవిత్ర నచ్చే డ్రెస్ వేయించి నా మేఘనని లేడీ బుడ్డింగ్ చేసావు కదరా? అవును, నేనే. కొట్టు. కొట్టడం కాదురా, నేను చంపేయాలిరా, చంపేయాలి. శభాష్, నీలో చాలా గొప్ప నటుడున్నాడు కదండి, అందుకే నేను చెప్పాను కృష్ణానగర్ లో రూమ్ తీసుకుని ఫిలిం నగర్ లో వేషాల కోసం ట్రై చేద్దామని. నువ్వు అది కదా మేఘన వీడు. ప్రేమలో నిజాయితీ ఉండాలి. అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే పుట్టేది ప్రేమ కాదురా, అసలు. చూడు, నాకు ఈ ప్రపంచంలో అందరికన్నా నా తండ్రే ముఖ్యం. అలాంటి తండ్రిని నాన్న హింసలు పెట్టావు, ఎంతో బాధ పెట్టావు. అందుకు నిన్ను క్షమించలేను. ఇక నుంచి నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. గుడ్ బై. అదేంటండి గుడ్ బాయ్ అని చెప్పి మా గురువు గారిని పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు? హలో మొలాకో, అది గుడ్ బాయ్ అనలేదు, గుడ్ బాయ్ అని. అలాగా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇదే డైలాగ్ ఆ ప్రభావత్ చేత దీని నాన్నకి చెప్పిస్తే అల్లుడు నువ్వే నా దిక్కు అని మన కాలబేరానికి వచ్చి మన కాళ్ళు కడుగుతాడు. నాయి కూడానా? నోరు మూసుకుని వెళ్ళి 2 పులుసు పట్టరా. ఎందుకు? కాళ్ళు కడుక్కోవడానిక? స్నానం చేయడానికి. ప్రభావతి బయటికి రావే. రావే. నిన్నేనే. నిన్నేనే. ఎవరు? మీరా? దాని పిలిస్తే నువ్వు వచ్చావేంట్రా గొట్టం? మా అమ్మాయి మళ్ళీ బ్యాగ్ లో చిల్లరేసుకుని తిరిగిందా? మీరు మళ్ళీ వచ్చారు? అర్ధరాత్రి పూట తాగొచ్చి ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదే, నీకు బీబీసీ న్యూస్ చెప్పాలి. దా దా రావే. ఏంటి ఏంటి? అసలు నీకేం వీకనే ఆ ఏబీ రావు గారికి సరెండర్ అయిపోయా? నువ్వు సుడీదార్ వేసుకుని సిటీ బస్ ఎక్కితే కాలేజీ కుర్రోళ్ళంతా నీ వెనకాల క్యూ కడతారు. వేసుకురా. అలాంటోడికి ఇలాంటిది లొంగిపోయిందంటే ఓ మీనింగ్ ఉంది. నీకే రాగమే. అసలు నిన్ను కాదే ఆడి దగ్గరకు ఉద్యోగం పంపించినందుకు ఇదిగో ఈ తాడిగని బేకాలే. నాకేం తెలవదు. అసలు దాని తండ్రి నువ్వేనా? ఏమో మరి, అప్పట్లో నేనేనని చెప్పింది మా ఆవిడ. నాన్న వారితో ఏంటి? రేయ్, అసలు ఏం జరిగింది? ఇంకేం జరగాలే, నీ బతుకు చూడాలని భ్రాంతి అయిపోతుంది. నాదా? నీదిగా తప్ప ఆయన చేసుకుని నువ్వేం సుఖపడతావే? ఆడికి దగ్గొస్తే టాబ్లెట్లు ఇవ్వడానికి కూడా కరెక్ట్. ఆ హాస్పిటల్ భుజం మీద చేసుకోవడానికి తప్ప ఆ సెకండ్ హ్యాండ్ కార్డు నీకు ఎందుకు పనికిరాడే? సెకండ్ హ్యాండ్ ఏంటి? లేకపోతే ఆడి ఫస్ట్ హ్యాండ్ కన్నె కుర్రాడు అనుకుంటున్నావా? ఆ ఏబీ రావు గారికి మా గురువు గారి సైట్ వేసేంత డాక్టర్ ఉంది. దాన్ని కవర్ వేసేసి నిన్ను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. ఆ నెత్తి తెరిచిపోయి కలర్ వేసుకున్న దొంగన. మీరు చెప్పేది నిజమా? కావాలంటే ఇట్రండి, ఇదిగో ఇలా ఇద్దరు మీద ఒట్టు. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. ఏర్పాట్లన్నీ బాగా చేశారా? ముక్కు మీద వేలేసుకుంటారు సార్. నోట్లో వేలెట్టుకోను. అవును, బ్యానర్ కట్టలేదంటే లాస్ట్ టైం కడితే బాగులేదన్నారు కదండి. రై దండట్రా. దా. ఏంటిది? పోల్దండ. ఎక్కడి నుంచి చేరుకొచ్చారు? సంజీవయ్య పార్క్ నుంచి. మడిచి ఎందుకు? మంచం కింద పెట్టుకో, మంచి స్మెల్ వస్తుంది. పద పద.
నమస్కారం నమస్కారం నమస్కారం. ఏంటా జనం లేరు? మీరు గంట లేట్ గా వచ్చారు, జనాలకు బోర్ కొట్టి వెళ్ళిపోయారు. చావురుగా అర్థం లేకుండా లాస్ట్ టైం అప్సెట్ అయింది అనుకుంటే ఈసారి కూడా అలా చేస్తావా? మిగతా ఏర్పాట్లన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి, మీరు పదండి చూద్దరు కానీ. సారీ సార్, కిందసారి నా వల్ల కొంచెం అప్సెట్ అయింది. పర్వాలేదులేండి, ఈసారి పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ, కూర్చోండి. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా సన్మానం. సార్ రండి సార్, రండి రండి. ఈ మంచం ఏంటి? మన చాపేస్తే తిట్టారు కదండి, వచ్చి పడుకోండి సార్. పడుకోవడం ఏంటి? మరి సన్మానం చేయాలి కదా. పడుకుంటానులేండి. అలాగే. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా హ్యాండ్ కర్చీఫ్ తో ఘన సన్మానం. హ్యాండ్ కర్చీఫ్ ఏంటి? ఏమన్నా రగ్గెత్తి తిట్టారు కదా. సరే సరే, కోపడు. రండి రండి. అది అర్థమైంది. చప్పట్లు చిటికలు రెగ్యులర్, అందుకని విజిల్ చేస్తున్నారు అనమాట. భలే క్యాచ్ చేసి. ఇప్పుడు పుష్పగుచ్చం. ఇది పుష్పగుచ్చం. ఇంకెందుకు ఆలస్యం? అద్దెకు తెచ్చిన కిరీటం కూడా నెత్తిన తగలబెట్టండి. సారీ సార్, కిరీటం టీవీ షూటింగ్ వాళ్ళు పట్టుకుపోయారట, గద తెప్పించాం. జాగ్రత్త అండి, నువ్వు మీద కోటింగ్. ఇప్పుడు మన ఏవి రావు గారు ప్రసంగిస్తారు, తీసుకోండి, కూర్చోండి. థ్యాంక్స్. సభకి నమస్కారం. సభ కానివ్వండి. మన వెరైటీ పుల్లయ్య గారు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు. ఒంటి మీదకి నేళ్ళు వచ్చాయి, పెళ్లి కాలేదని నటించి పెళ్లిడికొచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని నన్ను మోసం చేస్తావా? సమాజంలో పేరు, చేతిలో డబ్బు ఉంది కదా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నావు కదూ? నాకు నీ ఆస్తి అంతస్తు కంటే ఆత్మాభిమానమే ముఖ్యం. ప్రేమకి నిజాయితీ కావాలి. నాకు నీ గురించి నిజాలు చెప్పుంటే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని. కానీ పెద్ద మనుషుల ముసుగేసుకుని మంచి వాళ్ళ నటించి అబద్ధాలు చెప్పించి నన్ను దక్కించుకోవాలని ట్రై చేసి చావనైనా చస్తాను గాని నీలా చీటింగ్ చేసే మగాడికి మాత్రం పెళ్ళాని కాను. ఇక నుంచి నువ్వు వద్దు, నీ ఉద్యోగం వద్దు. ఎరా వెరైటీ, ఇలాంటి ఎక్స్ట్రా పనులు చేసి లేడీస్ ని కూడా ట్రాప్ చేస్తున్నావేంట్రా? అమ్మాయి ఎవరో నాకు అసలు తెలియదు. పబ్లిక్ లో ఇంత డైరెక్ట్ గా చెప్పినా ఆ అమ్మాయి ఎవరో తెలియదంటావా? అది కాదండి, వీడికి ఈ టైపు సన్మానం కాదురా, ఆ టైపు కరెక్ట్. ఏ టైపు? ఒంగో ఇంకెంటి చూస్తారు, రండిరా. నాన్న పెళ్లి నేను చేస్తాను నానమ్మా. నోయ్యా, ఇంత జరిగాక అమ్మాయి ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంటుందే? ఐ థింక్ ఇట్స్ వెరీ టఫ్ వర్క్. నేను ఒప్పిస్తాను. పెళ్లికి ఒప్పుకోపోవడానికి కారణమే మీరు కదా. కారణం నేనేనా? తనకి నేనెవరో తెలియదు కాబట్టి ఒప్పిస్తాను. ఎక్కడికమ్మా? హాస్టల్ కి డాడీ. అసలు పరీక్ష ప్రారంభం కాబోతోంది. గుడ్ గుడ్. జరిగిందంతా మర్చిపోయి ఎగ్జామ్స్ మీద కాన్సంట్రేట్ చేయి. ఫుల్ గా కాన్సంట్రేట్ చేస్తాను డాడీ. బాయ్ బాయ్. రామ్మారా, ఇదేనమ్మా గది, అది బాత్రూమ్. బాగుందండి. 1000 రూపాయలు అద్దె, 6 నెలలు అడ్వాన్స్ చెప్పమన్నాడు ఓనర్. అలాగేనండి. ఈ పై పోర్షన్ లోనేనమ్మా మేము ఉండేది. అందుకేనండి నేను ఇక్కడ దిగుతోంది. అదేమిటి? మీరంతా తోడుంటారని ఒంటరిగా ఉండాలి కదండి. అమ్మా ప్రభా, ఈ అమ్మాయి కింద పోర్షన్ లో దిగింది, మా రెండో అమ్మాయి. నమస్తే అండి. మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? ఈ ఊళ్ళోనే. చిన్న గొడవ వచ్చి విడిపోయారు. వాళ్ళిద్దరినీ కలపాలని హాస్టల్ నుంచి వచ్చాను. తప్పకుండా కలుపుతావు, ఈ ఇంటి వాస్తు అలాంటిది. థ్యాంక్స్ మా అండి. పెద్దమ్మాయి నమస్తే. యాక్సిడెంట్ లో భర్త పోయాడు, 2 పిల్లలు, మాతోనే ఉంటుంది. ఓ, ఇంట్లో ఉంటే ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదైనా జాబ్ ట్రై చేయలేకపోయారా? వీడోని ఎవరిస్తారు? ఎన్నింటికి వస్తాడు? వచ్చేసే టైం అయింది. కారు ఎందుకు ఆపావు? గేట్ దగ్గర చూడలేదా? చూశాను. మరి వాడు ఎందుకు వచ్చాడు అడగక్కర్లేదా? రేయ్ వాచ్మ్యాన్. సార్ వచ్చేస్తున్నాను. సార్ సార్ సార్, వాడు ఎందుకు వచ్చాడంట? నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడు, తను మీతో ఏదో మాట్లాడాలంట. నేను మాట్లాడనని చెప్పు. నువ్వైనా అదే చెప్తావు కదా అని. పాపం చూస్తే జారేస్తుంది. తను మీతో మాట్లాడే వరకు పచ్చి పిచ్చి కూడా తాగడంట. ఫోన్లే, మన కోకో కోలా తాగమని. నువ్వు బానే ఏమన్నాడు? నీతో మాట్లాడరంట. చా
ఆడితో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు. వాడు ఎందుకు వచ్చుంటాడంటావు? మంచి ముహూర్తం ఉంది, కళ్యాణ మండపం బుక్ చేసేయమంటావా మామా అని అడగడానికి వచ్చుంటాడు. స్టూల్ ఎక్కి బూటు కాలుతో తంతా. నన్న కాదు వాణ్ణి. ఓ హైటెక్ కదూ. ఇదతవా సార్ పాపం ఉదయం నుంచి నిలబడి ఉన్నావు, కూర్చో. ఏంట్రంత లేటు? గంట క్రితం వచ్చాను గురు. మీ మాంగారు బయటికి వెళ్ళేదాకా వెయిట్ చేయాలి కదా, అందుకని ఈ పక్కనే కూర్చున్నాను. ఏంటి ఇవన్నీ? మందు, మేక, కోడి, చేప, పీత, రొయ్య. మర్చిపోయాను, నువ్వు నాన్ వెజ్ తింటావు కదా. ఇవన్నీ నాకా? మనకి. అదేంటయ్యా బాస్తో మాట్లాడకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టినాను. మంచినీళ్ళు ఎవరి దగ్గర? మందే కదా. మన అన్నం అన్నం ఎవరు తింటున్నారా? బిర్యానీయే కదా. అమ్మో, నువ్వు కూడా భోంచేసేయ్. ఇవాళ నేను ఉపవాసం. నీకోసమే. నీకు త్వరగా పెళ్ళవాలని ఉపవాసాల మీద ఉపవాసాలు చేస్తుంది. ఎవరో కాలింగ్ బెల్ నొక్కుతున్నట్టున్నారు. గేట్ది. అది ఫోనే. తినడమే కాదు, అప్పుడప్పుడు మాట్లాడుకోవచ్చు. అలా వాడు అక్కడే ఉన్నాడా? ఉన్నారు సార్, కదలకుండా అలాగే నిలబడున్నారు సార్. ఏదైనా తిన్నాడా? ఏమి తినడం లేదు సార్. మన కోకో కాలు ఇచ్చినా కూడా తాగటం లేదు సార్. అర్ధరాత్రి ఫోన్ ఏంట్రా బాబు? హలో, వాడు ఇంకా ఉన్నాడా? ఉన్నాడు సార్. నిద్రపోతున్నాడా? లేదు సార్, గురక పెట్టకుండా అలాగే నిలబడి ఉన్నాడు. ఈ టైంలో ఏంట? బాగా వస్తున్నాడా బాబు? అయితే నువ్వు పడుకో. ఏ ఎందుకు? దగ్గరకు వచ్చి అడిగాడు అనుకో, మందు వాసన వస్తుంది, నీ ఉద్యోగం ఊడిపోద్ది. నమస్తే సార్. వాచ్మెన్ ఏంటి? నేను ఎలాగో మెలకుగా ఉంటాను కదా అని తను పడుకోమన్నాను సార్. మీరేంటి సార్ ఈ టైంలో వచ్చారు? నాతో మాట్లాడాలనే. చెచ్చే, నీతో నేను మాట్లాడతాను. లైట్లన్నీ ఆఫ్ చేసాడో లేదో చెక్ చేద్దామని వచ్చాను. అన్ని లైట్లు ఆఫ్ చేస్తే దొంగలు పడతారని 2 లైట్లు వేసి ఉంచాను సార్. నువ్వెక్కడ ఉండగా దొంగలు ఎలా పడతారు? నా బ్యాడ్ లక్ సార్. మీరు ఇంకా నన్ను దొంగలాగే చూస్తున్నారు. అంటే నువ్వు దొంగవు కదా? అదొకప్పుడు సార్. మరి ఇప్పుడు? ఆ డీటెయిల్స్ మీకు చెప్పాలని నేను విన్నా. ఏంటి దగ్గరికి వస్తున్నావు? గుడ్ నైట్ చెప్దాం సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. వీడు ఎలాగే తిండి తిప్పులు మానేసి మన గేట్ దగ్గర చస్తాడేమరా? వాడు చస్తే మీ దోలు తీరిపోతుంది. వాడు చస్తే నాకేంటి? వాడు చస్తే మన కార్మికులు వాడిని మెంబర్ని చేసుకుని యజమాని హింసకు కార్మికుడు బలి అని మీ టాప్ లేపేస్తారు. నువ్వు చెప్పేది నిజమేరా? అందుకే వాడిని ఒకసారి పిలిపించి అసలు వాడు ఏం చెప్తాడు విను. చెప్పు. నీ కూతురుని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి, నీ ఆస్తి మొత్తం నా పేరుని రాయాలి, లేదంటే నీ కూతురు నేను కలిసి తీయించుకున్న ఫోటోలు అన్ని పేపర్లలోనూ పబ్లిష్ చేయిస్తాను. దాంతో నీ పరువు అవుట్, నీ కూతురికి నో మ్యారేజ్. ఇదేగా నువ్వు చెప్పదలుచుకుంది? ఆడికి నువ్వు లీడ్ ఇవ్వక. నువ్వు చెప్పు. మేఘన మీ కూతురుని తెలియక ప్రేమించాను సార్. మీ కూతురుని తెలిసాక అది మహాపాప అనిపించింది. అంటే ఇతను పాపాత్ముడు కాబట్టి ఇతను కూతుర్ని ప్రేమించడం పాపమనా నీ సెన్స్? మీ రేంజ్కి నేను సరిపోను సార్. అందుకే మీ కూతురు మీద నా ప్రేమను చంపేసుకున్నాను. మంచి పని చేసావు. ఇన్నాళ్ళు నేను దొంగతనం చేసినా ఎవరూ తప్పని చెప్పలేదు. చివరికి పోలీసులు కూడా నా దగ్గర పర్సంటేజ్ తీసుకుని నన్ను ఎంకరేజ్ చేశారు. అయితే నేను కూడా ఎంకరేజ్ చేయాలా? లేదు సార్, నేను చేసిన తప్పని మొట్టమొదటిసారి చెప్పింది మీరు. మీ కారణంగా నాలో రియలైజేషన్ వచ్చేసింది. మీరు వింటానంటే నేను దొంగగా ఎందుకు మారానో ఫ్లాష్ బ్యాక్ చెప్తాను సార్. షార్ట్ గా చెప్పు. నీ పుట్టిన 3వ రోజుకి నా కన్న వాళ్ళు తీసుకెళ్ళి నన్ను కుప్పతొట్లో పడేశారంట. బూస్ట్కి బోన్విటాకి నోచుకోకుండా ఆ ఎంగిలి మెతుకులు తింటూ అనాథగా పెరిగాను. పాపం. వారం రోజులు తింటే ఓ పూట పస్తుండాల్సి వచ్చేది. ఒకరోజు ఆకలికి తట్టుకోలేక టీ కొట్లో బంద్ దొంగలించావు. లేదు, కాన్వెంట్కి వెళ్తున్న పిల్లోడి చేతి నుంచి బాక్స్ కొట్టేశాను. ఆ రోజు నన్ను పట్టుకుని రై చెత్తరా కొడక నువ్వు చేసే తప్పురాని మీలాంటి వాళ్ళు ఎవరినో చెప్పుంటే ఈ రోజు మీ ముందు ఇలా నుంచునేవాడిని కదా సార్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేను మారిపోదాం అనుకుంటున్నాను సార్. అంటే ఏంటి? పూర్వం ఈయన దొంగనా? లేదు సార్, నాకు కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్. కానీ ఈ దొంగకి ఏ ఏదో ఉద్యోగిస్తాడు సార్. నేనిస్తాను.
నిజంగానా సార్? మా మమ్మీ మీద ఒట్టు. నువ్వు వెంటనే వెళ్ళి నా ఆఫీస్ బాయ్ గా జాయిన్ అవ్వు. ఆ లెఫ్ట్ లో జోసెఫ్ అని ఉంటాడు, అతను వెళ్ళి కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. నీకేమైనా బ్రెయిన్ దొబ్బిందా? నీ కూతుర్ని ప్రేమించిన వాడు పైగా దొంగ, వాడికి ఉద్యోగం ఇవ్వటమేంటనేగా? వాడు మన కళ్ళ ముందే ఉంటే వాడి ప్రతి స్టెప్ మనం గమనించొచ్చు. ముఖ్యంగా మేఘన జోలికి రాకుండా మనం జాగ్రత్త పడచ్చు. పర్వాలేదే, బ్రెయిన్ ఎట్టి ఆలోచించో. కీప్ ఇట్ అప్. ఒరే ఏవి రావా, నాకు ఉద్యోగం చాలా తప్పు చేసావురా. త్వరలోనే నీ చేత మా అల్లుడు వెరీ గుడ్ అనిపించేసుకుని నీ కూతురుకు ముగుడిని అయిపోతాను. తప్పదు మరి. అయ్యో, ఇవన్నీ నీకెందుకు? నేను వేస్తానులే మేఘనా. అమ్మకి సాయం చేయటం తప్పు కాదుగా? ఏంటి? అదే అమ్మలాంటి మీకు సాయం చేయటం తప్పు కాదుగా? మేఘనా, మేఘనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైందక్క? లేడీస్ హాస్టల్లో అకౌంటెంట్ గా ఉద్యోగం వచ్చింది. నిజంగానా? కంగ్రాట్స్ అక్క. నాకు కాదు, తనకి చెప్పు. ఉద్యోగం ఇప్పించింది తనే. థ్యాంక్స్ మేఘనా. నాదే ఉంది. వార్డెన్ ప్రిన్సిపల్ బాగా తెలుసు. ఈవిడ గురించి చెప్పాను. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. మీరు కూడా ఏంటండి? ఇంతకీ ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? మంచి రోజు చూసుకుని రమ్మన్నారు. 6000 జీతం నాన్న. మంచిదమ్మా. ఏమండి, మీరేం అనుకోకపోతే నాదో చిన్న సలహా. చెప్పు. మీకంత వయసేమీ అయిపోలేదు కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకునే మంచి వ్యక్తిని చూసి మళ్ళీ పెళ్లి చేసుకుని. మళ్ళీ పెళ్ళా? మేఘన చెప్పిన దాంట్లో తప్పే ఉందక్క. ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని. పిల్లలుంటే పెళ్లికి అడ్డా? ఏమన్నారు? పిల్లలుంటే పెళ్లికి అడ్డా అన్నాను. ఏమాత్రం కాదు. వయసు చిన్నదైనప్పుడు పెళ్లిడికొచ్చిన కూతురున్నా తప్పులేదు. మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఏమైంది? మర్చిపోవాల్సిన వ్యక్తి గుర్తొచ్చుంటాడు. గుర్తుంచుకోవాల్సిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేం. అమ్మా ప్రభా, మాటల్లో పడి మర్చిపోయా. ఇందాకే సూర్యం గారు ఫోన్ చేశారు. మనం ఓకే అంటే వాళ్ళ పెద్దవాళ్ళని తీసుకుని ఎల్లుండి పెళ్లి చూపులకు వస్తామన్నారు. మీ ఇష్టం నాన్న. పెళ్లి చూపులేంటి? సూర్యం గారని మన ప్రభావతిని చూశారట. ఆయనకి బాగా నచ్చిందట. పెళ్లి చూపులకు వస్తామన్నారు. ఏం చేస్తారాయన? అమీర్పేట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఏజీఎం గా పనిచేస్తున్నారు. సూర్యం గారు. సూర్యం బాబు, మీరు ప్లీజ్ కమ్ అవుట్. నాకన్నా ముందు వేస్తావంటే నేనేస్తా. నా దండ తీస్తావేంటే? ఏంటి దండయాత్ర? సార్ ఆటోగ్రాఫ్ ఇవ్వరా ప్లీజ్. మీ ఫోటోగ్రాఫ్ ఇవ్వరా? దేనికో? మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళ ఫోటోల్ని నా పూజా మందిరంలో పెట్టుకుని దండేసుకోవడం నా హ్యాబిట్. టెల్లిమియా. హలో, నేను గొప్ప ఏంటి? మీరేదో రాంగ్ నంబర్ డైల్ చేసినట్టున్నారు. ఓసారి నంబర్ సరి చూసుకోండి. ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఏజెంట్ మీరే కదా? నేనే. గుర్రే అంటే గుర్రాళ్ళ సూర్యం బాబు అంటే మీరే కాదు? నేనే. మీలాంటి వాళ్ళు ఉండబట్టి స్త్రీ జాతికి ఇంకా న్యాయం జరుగుతుంది సార్. నేనేం చేశాను? నా బొందా? నీ బొందా ఇంకేం చేయాలి? నా వయసులో నువ్వు కందుకోరి వీరేశ లింగానివి. ఆయనతో నాకు పోలికండి. నా బొందా? అరే గొర్రె, సారీ. పర్లేదు. నువ్వు చేసుకోబోతున్న అమ్మాయి ఎవరనుకున్నావు? ఎవరు? పబ్లిక్ లైబ్రరీలో పుస్తకం లాంటిది. ఎంతో మంది ఆ బుక్ ని బుకింగ్ చేసి తీసుకెళ్లి నలిపి చింపి రీడింగ్ చేసేశారు. అయినా కూడా మీరు దాన్ని ఫ్రెష్ బుక్ లా తీసుకెళ్లి మీ హోమ్ లైబ్రరీలో పెట్టుకోవాలనుకుంటున్నారు. ఆ అమ్మాయికి అంత చరిత్ర? పాపం, తను కావాలని ఏమీ కమిట్ కాలేదు. ఇంట్లో సిచ్యువేషన్స్ బాలేక జాబ్కి వెళ్తే బాసులు ఆమెను అలా మౌల్ చేసుకున్నారు. దాందే ముందు పెళ్ళైతే ఈ గొర్రె, సారీ బాస్, ఈయనే సోలా బాస్ అవుతారు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు డేట్ చెప్తే ఓపెన్ టాప్ బోట్ మీద హుసేన్ సాగర్ లో ఊరేగించి ఆ బుద్ధ విగ్రహం దగ్గర సన్మానం చేసుకుంటాం. ఓకే? నాకు మీ సన్మానాలు వద్దు, మీ దండలు వద్దు. నేనేదో పర్సనల్గా ఉపయోగపడుతున్న ల్యాండ్ లైన్ కి అప్లై చేసుకున్నా, కానీ అది ఇంత పబ్లిక్ ఫోన్ అని తెలియదు. అదేంటి సార్ అలా అంటారు? ఇప్పుడు కానీ మీరు ఆవిడ్ని మీ ఆవిడ్ని చేసుకోపోతే ఏం పర్లేదు. మంచి సెంటర్ ఒకటి చూసి ఎస్టీడీ బూత్ పెట్టుకుంటది. వెళ్ళండి. తెచ్చానమ్మా, ఇదిగో. ఇదిగో, మీ ఇద్దరు అల్లరి చేయకుండా గదిలోకి వెళ్ళి చదువుకోవాలి. ఓకే? సరే. నువ్వు ఇలా సొంత మనిషిలా ఇవన్నీ చేస్తుంటే వీళ్ళకి తల్లి లేని లోటు తీరుస్తున్నట్టుందమ్మా. ఆ లోటు తీర్చుకోవాలనే
నా ఆశండి. నీ ఆశ తప్పకుండా నెరవేరుతుందమ్మా. మీరు ఆశీర్వదించారు కాబట్టి ఖచ్చితంగా తీరుతుంది. హలో, నేను గొర్రెని చిచి గొర్రెల సూర్యాన్ని. బాబు బయలుదేరుతున్నారా? నేను రావట్లేదు. అదేమిటి బాబు? మీ కూతురు పెద్ద ఎస్టీడీ బూత్ అని, దానికి ఎన్నో సెల్ ఫోన్ కనెక్షన్ ఉన్నాయని బీబీసీ వాళ్ళు చెప్పారు. అందుకే మీ ల్యాండ్ లైన్ డిస్కనెక్ట్ చేస్తున్నా. బాబు అంత మాట అనకండి. నా కూతురు నిప్పు. ఆ నిప్పేదో నీ కొంపలోనే పెట్టుకో, నా కొంపకి పెట్టకు. ప్లీజ్ డోంట్ ట్రై ఫర్ ద కస్టమర్. ది కస్టమర్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్ 100 years. నమస్తే. భారత్ సంచార్ నిగమం లిమిటెడ్. గుడ్ బై. నీ గురించి ఎవరో ఏదో చెప్పారట, అందుకని మన సంబంధం వద్దంటున్నాడు. ఎందుకండి బాధపడతారు? జరిగిందంతా మన మంచికే. అవునండి, చెప్పుడు మాటలు విని అనుమానించిన వాడు రేపు పెళ్ళైతే ప్రతి క్షణం అనుమానంతో మనశ్శాంతి లేకుండా చేస్తాడు. అలాంటి అనుమాన పక్షిని చేసుకోపోవటమే బెటర్. మిమ్మల్ని చేసుకునే అదృష్టవంతుడు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాడు. అందుకే ఇది క్యాన్సిల్ అయిపోయింది. బాధపడకండి. కోక్ స్టాక్ ఎంత ఉంది? 24 CBS. నన్ను క్షమించండి సార్. దేనికి? మీకు కనీసం దండం కూడా పెట్టలేకపోతున్నాను. దాందే ఉంది గాని నువ్వేంటి ఆఫీస్ పని మానేసి ఇక్కడికొచ్చి ఈ పని చేస్తున్నావు? అక్కడ మీరు లేరు, నాకు పని లేదు. ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఈ పని చేస్తున్నాను. అయినా ఏ పని అయితే ఏంటి సార్? ఈ ఫ్యాక్టరీ నాది. నీదా? నాది. మీదే సార్. మీరంటే ఎవరు? ఏవి రావు. కాదు, నా దేవుడు. నా దేవుడిది ఏదైనా నాది. ఈ డైలాగ్ ఏదో కొంచెం తేడాగా ఉంది. ఏడ్సావులే, నీకన్ని డౌట్సే. ఇప్పుడు దేవుడి గుడిలో పూజారి ఉంటాడు. అంత మాత్రాన గుడి పూజారిది అయిపోతుందా? విన్నావా? రా. దేవుడు గారు, ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఎవరో బాటిల్స్ పగలు కొట్టేశారు సార్. గాజు బంకులు ఎత్తుతున్నాను. ఆ స్వీపర్ని పిలిచి ఎత్తించొచ్చుగా. నేను స్వీపర్ని పిలిచి లోపల నా దేవుడి రావచ్చు, తొక్కొచ్చు, అవి గుచ్చుకోవచ్చు, సెప్టిక్ అవ్వచ్చు, కాళ్ళు తీసేయచ్చు. బ్రదరు, మనలో మనమాట. ఆయన ఇటు వస్తున్నాడని తెలిసి గాజు పెంకులు ఇక్కడ పడేసి ఊడుస్తున్నావు కదా. కాదే, ఆ ట్రేల బాటిల్ తీసి నేనే పగలు కొట్టాను. గొర్రె కషాయం నమ్మినట్టు నమ్ముతున్నావు. ఏదో ఒక రోజు ఆయన కసక్కనేసేస్తాడు. చే, వాడి మంచితనం చూసి నీకు అసూయ, కుళ్ళు. ఆ కుర్రాళ్ళలో ఎంత మార్పు వచ్చిందో కళ్ళ ముందు కనపట్లా? కనపడుతూనే ఉంది. అదిగో అలా చూడండి. మిస్టర్ పరశురామ్, ఇట్రా. దేవుడు గారు, నువ్వు పని ఎగ్గొట్టింది కాకుండా వాళ్ళ పని కూడా చెరగొట్టి అసుకు కొడుతున్నావా? లైన్ లో పెడుతున్నట్టున్నాడు. చిచి, అలాంటిదేమీ లేదు సార్. మన డ్రింక్ సేల్స్ ఎలా పంచాలో వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాను. సేల్స్ గురించా? అవును సార్. ఏ ప్రోడక్ట్ అయినా లేడీస్ని అట్రాక్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకే వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళ మెంటాలిటీస్ ఏంటో తెలుసుకుంటున్నాను. ఉదాహరణకి బాయ్ ఫ్రెండ్తోనో భర్తతోనో సినిమాకి వెళ్తాను అనుకోండి, వాడి ఇంటర్వెల్లో ఉండి కూల్ డ్రింక్ తెస్తానంటాడు. ఎందుకండి, 5 రూపాయలు వేస్ట్ అంటారు. అదే మన బాటిల్ మూత మీద 5 బొట్ స్టిక్కర్లు అంటించాం అనుకోండి, ఫ్రీగా వచ్చేస్తానని, ఏమండి కూల్ డ్రింక్ తీసుకురండి, ఏమండి కూల్ డ్రింక్ తీసుకురండి అని సినిమా లోపల 5 తెప్పించింది అవుతారు సార్. కరెక్టేనయ్యా. ఈ ఐడియా చాలా బాగుంది. దీన్ని వెంటనే అమలు చేయాలి. నిన్ను రేపటి నుంచి ఆఫీస్ బాయ్ గా తీసేస్తున్నాను. సార్, దొంగతనాలు ఎలా చేయాలో కూడా మర్చిపోయాను. ఇప్పుడు మీరు ఉద్యోగం తీసేస్తే ఎందుకు పనికిరాను? సూపర్వైజర్ గా ప్రమోట్ చేస్తున్నానయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జీతం కూడా ఒక 5,000 ఎక్కువ తీసుకో. థ్యాంక్ యూ సార్. నా ఫ్యాక్టరీలో నాకే జీతం ఇస్తావా? 2 నెలలు నీకు ఇస్తా. ఆ 420 గాడికి ఉద్యోగం ఇవ్వడమే తప్పు. అది చాలదన్నట్టు ప్రమోషన్ కూడా ఇస్తావా? అబ్బా, ఏంట్రా నీ గోల? మాట్లాడితే ఆ కుర్రాడి మీద ఏడుస్తావు. నేనే ఏడవడం కాదు, ఏదో రోజు ఆడి చేతిలో దెబ్బ అయిపోయి గొక్కెట్ నువ్వే ఏడుస్తావు. వాడు నేను చాలా తెలుగుగా పడేస్తున్నాడు. లేదు, నేను వాడిని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు చాలా మార్పు వచ్చింది. 25,000 ఇస్తాను. అయితే బలకం దూరు, ఇప్పుడే రుజువు చేస్తాను. సరే. మిస్టర్ పరశురామ్, కమ్ టు చైర్మన్ ఛాంబర్. ఏంటి సార్? బాసు బయట పోయాడు. రా కూర్చో, కబుర్లు చెప్పుకుందాం. నా దేవుడి స్థానంలో నేను కూర్చోవాలా? వాళ్ళు లేడు కదటయ్యా. దేవుడు లేని చోటు అంటూ ఉండదండి. నా గుండెల్లో ఉండొచ్చు, మీ గుండీలో ఉండొచ్చు, లేకపోతే బల్ల కింద ఉండొచ్చు. చూసాడా? ఈ వాచ్ లో ఉండొచ్చు, ఈ బోట్ లో ఉండొచ్చు, ఈ ఫ్రిడ్జ్ లో ఉండొచ్చు. అయితే చూడలేదు. అందుగలడు ఇందులేడని. తను ఉన్నప్పుడు ఎలాగో బురుడీన్ చేస్తున్నావు, లేనప్పుడు కూడా ఎందుకు? బురుడీన్ చేయటం ఏంటి సార్? ఆయన నాకు షిర్డీ సాయిబాబా.
ఆడు బాబాయ్ అంటే బాబా గుడి దగ్గర బ్యాగర్లా ఉంటాడు. సారీ, మిమ్మల్ని ఒకటి పీకుతా. ఇంకోసారి నా దేవుడి గురించి చులకనగా మాట్లాడితే నువ్వు కారు వేసుకొస్తున్నప్పుడు లారీతో గుర్తు చంపేస్తా. అది కాదయ్యా, బంగారం లాంటి కుర్రోడివి, నీకు తన కూతురు నుంచి పెళ్లి చేయడానికి ఏంటి రోగం? ఆశ కూడా అద్దుండాలి. ఆ మహానుభావుడికి అల్లుడే అదృష్టం అర్హత నాకు లేవు. ఆ దేవుడి కూతురుని ప్రేమించి ఆల్రెడీ పెద్ద తప్పు చేశాను. అందుకే ఆయన సేవలు చేసుకుంటూ ఆ తప్పులో కనీసం 50% కవర్ చేసుకుందామని ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అంటే నువ్వు తను సిన్సియర్ గా ప్రేమించడం లేదన్నమాట. తను నా ప్రాణం, నా బ్లడ్ అంతా తనే ఉంది. అప్పుడు నీకు మ్యారేజ్ చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం? ఆడు ఒప్పుకోడనా? ఏదో మాయ మాటలు చెప్పి లేపు పో, కాదంటే రేప్ చేసే. అప్పుడు చచ్చినట్టు నీకే ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఒకసారి చేయి వదులుతారా? ఈసారి స్ట్రాంగ్ ఒకటి పీకుతానే. ఆ దేవుడి దగ్గర పూజారిగా ఉంటూ కర్పూరం అంటించాల్సి నువ్వు కంపని అంటిస్తావా? మేఘలు గొప్పని పెళ్ళాడాలి. నా దేవుడికి దేవుడి లాంటి ఎల్లుడు రావాలి. అదే నా లేటెస్ట్ అంబిషన్. తప్పకా ఆ కన్నీళ్ళేంటి? నన్ను కొట్టాడనా నిన్ను తొక్కాడనా? నా డ్రైవర్ తిట్టాడని. 25 ఏళ్ల నుంచి ఉన్నావు, నువ్వెప్పుడైనా నన్ను దేవుడు అన్నావురా? మనసంటే అదిరా, మనిషి అంటే వాడురా. బురిడి అంటే నువ్వురా. సార్, ఎస్ భగవాన్ అంటే మీరేనా? అవును. ఒకసారి లేవరా, ఒకసారి నవ్వరా, కొంచెం చూడరా. ఏంటి అమ్మాయితో కలిపి ఫోటో తీశారు? ఏదైనా మర్డర్ కేసులో ఇరికిస్తున్నారా? లేదు బాబు, తను నీ ఫ్యాను. ఏసీ ఫ్రిడ్జ్. నా జన్మ ధన్యమైంది సార్. ఎందుకు? మీతో ఫోటో తీయించుకున్నందుకు. నేనేమైనా సచిన్ తెందూల్కర్ నా షారూక్ ఖాన్ నా? వాళ్ళకంటే మీరే గొప్ప సార్. ఎందులో? పెళ్లి చేసుకోవడంలో. కొంచెం ఒక్క లైన్ లో స్టోరీ చెప్తారా? ఎక్స్క్యూజ్ మీ, మీరు పెళ్లి చేసుకోబోతున్న ప్రభావతికి ఇప్పటికీ 56 సంబంధాలు వచ్చాయి. 57. ఓ, రీసెంట్లీ వన్ ఇస్ కమింగ్ నౌ. ఐ ఫర్గాట్, సారీ డా. అందులో ఒక్కటి కూడా సెటిల్ కాలేదు. రీజను? I will tell you. She is 97 to 99 వరకు బాస్ డీకే సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసింది. అక్కడ బాస్ అయిన బోసు ఈ ప్రభావతి పర్సనాలిటీ చూసి గాకాడో. ఉద్యోగం నిలబడాలంటే పబ్లిక్ రిలేషన్స్ ముఖ్యమని ఆమె సరెండర్ అయింది. 2 years. ఆ తర్వాత మోజీ తీరిన బోసు జాబ్ నుంచి గెట్అవుట్ చేసేశాడు. తర్వాత 2000 నుంచి 2002 వరకు హోటల్ రోజ్ గార్డెన్ లో రిసెప్షనిస్ట్ గా చేరింది. అక్కడ కుర్ర ఎండి మీ కాబోయే వైఫ్ ని చూసి పిచ్చెక్కిపోయి ప్రేమించానన్నాడు. పొంగిపోయింది. పెళ్లి చేసుకుంటానన్నాడు, లొంగిపోయింది. రీసెంట్ గా ద గ్రేట్ మిస్టర్ ఏవి రావు దగ్గర పిఏగా 6 నెలలు చేసి ఆయన కూడా లొంగిపోయిందా? అబ్సల్యూట్లీ బాగా క్యాచ్ చేశారు. అటువంటి అమ్మాయిని ఎవరు చేసుకోరు అని టాక్ ఆఫ్ ద టౌన్ వచ్చిన మీరు కిలోమీటర్ అంతా విశాల హృదయంతో ఫ్రంట్ కొచ్చారండి. రండి కూర్చోండి. అమ్మా ప్రభావతి, టిఫిన్ తీసుకురా. ఏం చేస్తుంటారు మీరు? ఆర్టీసీలో పిఆర్ఓగా చేసి లాస్ట్ ఇయరే రిటైర్ అయ్యా. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నా. కూతురు సంపాదించుకొస్తుంటే కూర్చుని తింటున్నారన్నమాట. ఈఎంఐ కదా పెళ్లి కూతురు? అవునండి. కూర్చోమ్మా. ఇప్పటి వరకు పెళ్లి ఎందుకు కాలేదు? మొన్నటిదాకా పెద్దమ్మాయి దాని పిల్లలు కూడా దీని సంపాదన మీదే ఆధారపడి ఉన్నారు. అంతేనా? ఇన్నాళ్ళు మొగుడు అవసరం రాక మీరు బోస్ డీకే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశారా? చేశాను. అయితే నిజమేనన్నమాట. రోజ్ గార్డెన్ హోటల్లో చేశాను. అది నిజమే. ఏవి రావు దగ్గర కూడా చేశాను. అయితే వాళ్ళు చెప్పింది 100% నిజం అన్నమాట. నా దగ్గర కూడా మంచి పిఏ పోస్ట్ ఖాళీగా ఉంది. చేస్తావా? అదేంటండి, పెళ్లి చూపులకు వచ్చి ఉద్యోగం చేస్తావా అంటారు? నేను సంసారం చేసే మంచి పిల్లని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, వ్యభిచారం చేసే పిల్లని కాదు. ఏంటి మీరు మాట్లాడేది? నిజం రా, ఊరంతా రంక మొగుళ్ళు, దీనికి పెళ్లి ఎందుకురా? నీ కూతురు పెద్ద పతివ్రత అనుకుంటావా? ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తాను. అవుట్, గెట్ అవుట్. ప్లీజ్ ప్లీజ్, నీ మెడలో తాళి కట్టి పెడతాను అని అంటాననుకుంటున్నావా? ఐఎమ్ గెటింగ్ అవుట్. నోటికొచ్చినట్టు వాగుతున్నాడు వెధవా. తప్పు వీడిది కాదు, దీనికంతటికి కారణం ఎవరో నాకిప్పుడు అర్థమైంది. హలో ప్రభావతి, ఏమిటి ఇలా వచ్చావు? ఇలా రావాలనేగా నువ్వు కోరుకున్నావు. నేనా? నేను కోరుకోవడం ఏంటి? చీప్ ట్రిక్స్ ప్లే చేసి నాకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేసి నన్ను దక్కించుకోవాలనేగా నీ ప్లాను. ఏమిటి నువ్వు మాట్లాడేది? నీకొచ్చిన సంబంధాలు నేనెందుకు చెడగొడతాను? నటించకు. నువ్వెన్ని చేసినా నేను మాత్రం నిన్ను చేసుకోను.
అవసరమైతే జీవితాంతం కన్యగానే ఉండిపోతాను గాని నీకు మాత్రం లొంగను. ఆంటీ ఏంటి మీరు మాట్లాడేది? నేను నీకు ఆంటీ ఏంటా? దొంగ. నేను దొంగ విధవనే, కానీ అంకుల్ మాత్రం దేవుడు ఆంటీ. ఇదిగో ఇంకోసారి ఆంటీ అన్నావంటే అనలేక, కానీ నువ్వు బావని. అక్క బావా? సారీ, బాస్ని అపార్థం చేసుకున్నావు. ఇప్పుడు దాకా తోకతో మీడియేట్ చేయించావు, ఇప్పుడు వీడిని పెట్టుకున్నావు బ్రోకర్ గా. నీది మనిషి జన్మే అయితే ఇంకోసారి నా జోలికి రావద్దు. అవసరం అయితే ఆడదానన్న విషయం కూడా మర్చిపోయి ఎంతకైనా తెగిస్తాను. నన్ను క్షమించండి సార్. ఏంటిది? లే లే లే, ఇదంతా నా వల్లే జరిగింది. ఆ రోజు నీకు తాగి వాగకపోతే ఇప్పటికి మీ పెళ్లి జరిగేది. జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలే. సార్ మీ మీద ఎంత మచ్చపడ్డాక అర్జెంటుగా రింగ్ సోప్ క్లీన్ చేయాల్సిందే. అంటే ఏం చేయాలి? ఆవిడకి మీరే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి. అప్పుడు నా దృష్టిలోనే కాదు, ఆవిడ దృష్టిలో కూడా మీరు దేవుడు అవుతారు సార్, దేవుడు అవుతారు. ఆంటీ, తాతయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎందుకు? పిన్నిని చూడడానికి పెళ్లి వాళ్ళు వచ్చారు. పెళ్లి వాళ్ళ? ఏంటమ్మా, ఏమైంది? నేను ఓడిపోయాను. ఏం జరిగిందమ్మా? ప్రభావతి గారికి నాన్నే పెళ్లి కొడుకు చూశారు. ఇక ఈ పెళ్లిని మనం ఆపలేం నానమ్మ. బాధపడకమ్మా, ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుందని నమ్మకం నాకుందమ్మా. లేదు నానమ్మ, తన మనసు ఇంకా మారదు. అంటే మేఘన పరశురాముని మర్చిపోలేకపోతుంది అన్నమాట. సార్ పిలిచారా సార్? ఎస్, ఇదిగో ఇందులో 25 లక్షల క్యాష్ ఉంది. యూటీఐ బ్యాంక్ వెళ్ళి నా అకౌంట్ లో డిపాజిట్ చేయి. అలాగే సార్. నీకు అసలు బుర్ర పని చేస్తుందా? ఆడికంత డబ్బు ఇచ్చేస్తావా? ఆ పెట్టాడుకున్నాడు అట్టించాడు పారిపోతే దొంగగా మిగిలిపోతాడు, తిరిగి వస్తే నా అల్లుడవుతాడు. చూడన్నా, వాడు మళ్ళీ గెటప్ చేంజ్ చేసి ఎవరి దగ్గర సూట్ కేసు నొక్కేసినట్టున్నాడు. అది మేము నొక్కామన్నా? నొక్కేయడం కాదు, తొక్కేయండి రా. ఆ బ్రీఫ్ కేసు ఎవరా? మీకెందుకు ఇవ్వాలి? మాకు కావాలి. ఇది నాది కాదు, మా బాస్. ఇస్తే మా బాస్ దౌద్ది. ఓహో వీడా? ఓ పని చేయండి, ఇక్కడే వెయిట్ చేయండి, నేను డిపాజిట్ చేసి ఎంటీ బాక్స్ ఇస్తాను, తీసుకెళ్తారు. కానీ
వచ్చేసిరా. ఇంకా రాలేదా? సరే, ఏమైంది? ఇంతవరకు వాడు బ్యాంకుకి చేరలేదు. నేను ముందే చెప్పాను కదా, వాడు బ్యాంక్ కాదు ఏ బ్యాంక్ పారిపోయి ఉంటాడు ఈ పాటికి. లేదురా, వాడి మీద నాకు నమ్మకం ఉంది. నీ బాబు నీ కేవీ రావు అనే పేరు ఊరికనే పెట్టలేదు. హలో, వచ్చాడా? ఏమైంది? అయ్యో, ఏ హాస్పిటల్? 25 లక్షల కోసం ఇంత రిస్క్ ఎందుకు చేసావు గురు? ఆ డబ్బు అట్టుకుని ఎక్కడికైనా చెక్కేసి ఉంటే హ్యాపీగా సెటిల్ అయిపోయేవాళ్ళం కదా. పిచ్చనా శిష్య, ఇదే మనం చేసి ఆఖరి దొంగతనం. ఈ 2 కత్తిపోట్లే రేపు కొన్ని కోట్లకు పెట్టుబడి. ఉన్నాడా పోయాడా? షటప్. డాక్టర్ గారు, ఎలా ఉంది మా పరశురామ్కి? ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే ప్రాణం పోయింది అన్నారండి డాక్టర్ గారు. ఓ, నువ్వా? నిద్రపోతున్నాడా పాపం? మిమ్మల్ని చూసి పడుకొని ఉండి ఉంటాడు. స్పృహలోకి వచ్చాడు. ఎవరది? నీ బాస్. వచ్చారా? నన్ను క్షమించండి సార్. దేనికి? 25 లక్షలు పోగొట్టేసి ఉంటాడు. కాదు, మీరు వస్తే కనీసం లేక్స్ నుంచి వెళ్ళబోతున్నా. చాచా, పర్లేదు, పడుకో. ఇదిగోండి సార్, మీ 25 లక్షలు తీసుకోండి. ఏంట్రా ఇది? వెధవ 25 లక్షల కోసం నీ ప్రాణాల మీద తెచ్చుకుంటావా? వెధవ డబ్బు వాళ్ళ మొహాన్ని కొట్టాల్సింది. ఇది వాళ్ళు తీసుకెళ్లిపోయి ఉంటే మీరు ఖచ్చితంగా నన్ను అనుమానించేవారు, నన్ను దొంగ అనుకునేవారు. ఏడ్చావులే, నీకేదైనా జరుగుంటే నిజాయితీపరుడుగా కన్ను మూసేవాడిని. గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారుతుందని చిన్నప్పుడు పాఠాల్లో చదివి నమ్మలేదు. తొండ ముదిరి ఊసరవేళ్ళు కూడా అవుతుంది. నువ్వు నోరు ముయిరా. ఒరేయ్, నువ్వు దొంగవి. అవునరా, నువ్వు మా అమ్మాయి మనసునే కాదు, నా మనసు కూడా దోచుకున్న దొంగవి. అందుకని కంపెనీస్ అల్లుడిని చేసుకుంటారా? అవును, నువ్వే నా అల్లుడివి. నాకంత శిక్ష వేయకండి సార్. నీ దేవుడుగా నిన్ను శాసిస్తున్నాడు. అయితే శిరసా వహిస్తాను. అదిగో చూసారా, కనుగొట్టాడు. మా గురువు గారిని చూసి నీకే కనుగొడుతుంది. కంట్లో నలక పెడితే కన్ను కొట్టుకున్నాను. ఆ యదవ గురించి పట్టించుకోకు. నువ్వు త్వరగా కోలుకో, వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. మేఘన ఒప్పుకోదేమే మావయ్య? ఆయన ఒప్పించలేటి. కరెక్ట్, నేను ఒప్పిస్తాను. చీర్స్. రేయ్, ఇది బీర్ కాదురా. తెలుసు బాస్, కషాయం లాంటి ఈ మందుని చీర్స్ చెప్తే బీర్లా తాగేస్తామని అలా చెప్పాను. ఇదిగో మంచిది. రామేఘ్న, చూసారండి, మా వాడు మీ ప్రేమ కోసం ఎన్ని కట్లు కట్టించుకుని ఎన్ని పాటలు పడుతున్నాడు. మేధావి కదా, మొదట నన్ను పడేశావు, ఇప్పుడు డాడీని పడేశావు. అది కాదు, నా మీద నీ ప్రేమ నిజమని నాకు తెలుసు. ఎందుకంటే నేను కోటీశ్వరుడి కూతుర్నని నీకు తెలియనప్పుడే నన్ను లవ్ చేసావు కాబట్టి. ఆ కారణంగానే డాడీ చెప్తే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. కానీ ఒక కండిషన్. చెప్పండి మేడం, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మా బాస్ ఏం చేయాలి? మిమ్మల్ని నెల తప్పించాలా? పెళ్లి కాకుండానే మీ చేతిలో 12 పెట్టిన పెట్టాలా? ముందు నువ్వు నోరు ముయ్యాలి. అంతేనా? నీ కారణంగా మా డాడీకి ప్రభావతి గారికి జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. రేపు ఆవిడ ఇంకొకళ్ళు చేసుకుంటోంది. ఆ పెళ్లి నువ్వు ఆపాలి. పంతుల్ని కిడ్నాప్ చేస్తే సరే. మంగళసూత్రం కూడా ఏం పర్లేదు, ఆల్టర్నేటివ్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అదే ముహూర్తానికి మా డాడీతో ఆవిడ పెళ్లి జరగాలి. వాళ్ళ పెళ్లి చేస్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఓకే, నువ్వు వెళ్ళి 2 పెళ్లికి ఏర్పాట్లు చేసుకో. తేడా వచ్చిందో? మా గురువు గారి హిస్టరీలోనే ఆ మాట లేదు. రేపు రాత్రి నీ శోభనం కూడా. వెళ్ళి మెంటల్ గా ప్రిపేర్ అవ్వు. అదేంటి బస్సు, శోభనం ఫిజికల్ గా కదా జరగాలి. నాకెందుకులే, మీ శోభనం మీ ఇష్టం. ఏంటమ్మా అర్జెంట్ గా రమ్మన్నావు? బుగ్గన చుక్క పెట్టడానికి డాడీ. చొక్కెందుకు? నుదుట తిలకం దిద్దడానికి సన్ను. ఇదెందుకు? బాసికం కట్టడానికి బాసు. అసలు ఇవన్నీ ఎందుకు అని మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. పెళ్లి చేసుకోవడానికి ఇవన్నీ కావాలి కదా. నేను చేసుకోవాలని చెప్పాను కదా. ఇది ఏంటో తెలుసా? మన కోకోకోలా. కోకోకోలా విత్ పురుగుల మందు. కోకోకోలా విత్ స్లీపింగ్ టాబ్లెట్స్. కోకోకోలా విత్ యాసిడ్. నేను పెళ్లి చేసుకోకపోతే తాగి చస్తారు, అంతే కదా? నా సారీ, మేం ముగ్గురం కలిసి నీ చేత తాగించి చంపేస్తాం. వీట్ల మీద కూర్చుంటావా, నోట్లో పోసేయమంటావా? ఆగండి, నా దేవుణ్ణి చంపుతారా? రారా నాయనా, టైంకి వచ్చావు. మీకేం భయం లేదు సార్, నేనున్నాను. రండి, పీటల మీద కూర్చోండి. రాయ్, నువ్వు కూడానా? కూడానా? ఏర్పాట్లు చేసిందే మా గురువు గారు కదా.
ఒరేయ్, నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేద్దామనుకుంటే నువ్వు నాకు చేసే ద్రోహం ఇదా? నా కారణంగా ఆగిపోయిన పెళ్లి నేనే చేయాలి కదా సార్. అంటే పెళ్లి కూతురు మన ప్రభావతి ఆంటీ జీవితాంతం నా మొహం చూడని వెళ్ళిపోయిందిగా. ఇప్పుడు జీవితాంతం మీ మొహమే చూస్తానంటుంది. రండి సార్, కూర్చోండి. భజంత్రీలు వాయించండి. పంతులు గారు మీరు మంత్రాలు చదవండి. అయ్యా, పెళ్లి కూతురు ఎక్కడండి? వస్తుంది. ఎలా వస్తుంది? పరిగెట్టుకుంటూ వస్తుంది. ఆంటీ రండి. అయ్యో, అది విషం కలిపింది. ఏడ్సావులే, అది కూల్ డ్రింక్. సారీ, కాస్త లేట్ అయింది. ఏం పర్లేదు, పర్ఫెక్ట్ టైంకి వచ్చారు. రండి కూర్చోండి. ఇలా కూర్చోండి. ఏం మాయ చేసావు? అలా పరిగెత్తుకొచ్చి మరీ కూర్చుంది. టాప్ సీక్రెట్, మన పెళ్ళయ్యకి చెప్తా. అయితే పోయి లేట్. ఇదే మ్యారేజ్ లో నీ మ్యారేజ్ కూడా జరిగిపోతుంది. యు కమ్ అండ్ సిట్. నా దేవుడు దేవత పర్మిషన్ ఇస్తే గానీ నేను కూర్చోను. ఏమండి, అల్లుని పిలవండి. అలాగే రా బాబు, కూర్చో. హాయ్, కమ్ సిట్ యా. వాహ్, ఈ మినిట్ కోసం ఎన్నాళ్ళ నుంచి వెయిటింగ్. నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ. చెప్పు, ఆవిడ పెళ్లికి ఎలా ఒప్పించా? ఇక్కడ కాదు, శోభనం గదిలో చెప్తా. ఏమైంది? ఇన్నాళ్ళు నీ ఎంతో జాగ్రత్తగా దాచుకున్నా నా శీలను దోచుకున్నావు కదే. ఏడ్చింది చాలు గాని పెళ్లికి ఎలా ఒప్పుకుందో చెప్పండి. నువ్వు హాస్పిటల్కి వచ్చి వెళ్ళాక డైరెక్ట్ గా ఆంటీ ఇంటికి వెళ్ళిపోయాను. అందరు ఇలాగే బయటకు వెళ్ళిపోండి. వెళ్ళండి త్వరగా. నువ్వెక్కడికి? నేను వచ్చిందే నీకోసం. ఏంట్రా ఇది? కత్తి. దీంతో ఏం చేస్తావు? నువ్వు బయటికి వెళ్ళకపోతే పొడుస్తా. ఎందుకు నీ వెళ్ళిపోతాగా. తలుపులు ఎందుకేసావు? కిటికీ లేయటానికి. నా కూతురు నేను చేయొద్దురా, నీకు దండం పెడతాను. ఏడ్చావు గాని కిటికీ. కిటికీలు ఎందుకేసావు? అక్కడ జరిగేది ఎవరు చూడకూడదని. అంటే ఏం చేసావు? చెప్తే ఫీల్ అవ్వకూడదు. మరి అంత పని ఏం చేసావు? ఫీల్ అవునంటేనే చెప్తా. సరే చెప్పు. ఆంటీ, నువ్వు అంకుల్ని పెళ్లి చేసుకుంటానంటేనే వదులుతా. ఈ దొంగ వెదవ గదిలోకి దూరి 6 గంటలైంది. లోపల అమ్మాయిని ఏం చేస్తున్నాడో ఏమిటో. రే, ఆకలేస్తోంది, వదలరా. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకునే వరకు 2-3 ఏళ్ళైనా సరే వదలను. కాస్త మంచినీళ్ళైనా తాగనీరా. ఆఫ్టర్ ఆల్ మంచినీళ్ళేంటి, ట్యాంకర్లతో ఒక్కొక్కళ్ళు తెప్పించి మీ సంపలో పోయిస్తా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే. సరే చేసుకుంటాను, వదులు. ఏంటి, కాళ్ళు పట్టుకుని ఏడ్చాడని పెళ్లికి ఒప్పుకున్నావా? మీరెంత మంచివారో చెప్పాడు. నన్ను పెళ్లి చేసుకోమని బ్రహ్మాజీని మీరే పంపించారని కూడా చెప్పాడు. ముఖ్యంగా మా ఇంటిల్లి 10కి ఎంతగానో నచ్చిన మేఘన మీ కూతురని చెప్పాడు. తాను మేఘనని ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. అందుకే ఒప్పుకున్నాను. ఏంటి వెతుకుతున్నావు? కాళ్ల పట్టాలు. ఇవిగో. చాలా బాగున్నాయి. ఎంత? ఏమో మరి. అంటే కొనుక్కురాలేదా? మా బాబు ఒక్కొక్కల ఫ్యాక్టరీ లేదు. ప్రభావతి ఆంటీ కాలు పెట్టుకున్నప్పుడు కొట్టేశా. కంగ్రాట్స్ రావు గారు, ఒకేసారి మీరు తండ్రి తాత అయ్యారు. థ్యాంక్ యూ డాక్టర్. ఏమ్మా, బాగున్నావా? నో ప్రాబ్లం అల్లుడు. ఏమండే, వీళ్ళల్లో మీ మనవడెవరు, మునుమనవడెవరు? చెప్పుకో చూద్దాం. What about you? No idea. Wait a minute. What is Sanu? వీళ్ళల్లో నీ మనవడెవరో కొడుకెవరో చెప్పు. తెలియడం లేదే. నేను చెప్తా. ఈడు నా బామ్మర్ది, ఈడు నా దొంగ నా కొడుకు. అయ్యో, అది ఎలా చెప్పావు? చూడండి ఆడు ఏం చేస్తున్నాడు. వీడి దుంపదగా, వీడికి అప్పుడే నీ బుద్ధులు వచ్చేసినాయి. ఆగండి ఆగండి, కంగారు పడి నవ్వే శుభం పలికెక్కండి. ఈ శుభ సమయంలో మీకు శుభవార్త చెప్పాలి. ఏమిటి? ముందు మమ్మల్ని దీవించండి మామయ్య. మామయ్య? అవును మామయ్య. అంటే ఖాళీగా ఉంది కంపెనీ ఎవరని మా గురువు గారు అడ్వైజ్ చేస్తే మీ అమ్మాయి నేను ఒకటైపోయాం మామయ్య. ఓన్లీ
మంచి పని చేశాం. హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సార్. కలిసి వచ్చే టైం వస్తే నడుసొచ్చే పిల్లలు వస్తారంటే ఇదే